హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు వాక్య ధ్యానార్థమై మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుంచి చదవగలిగిన వారు చదవండి. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమును అనుగ్రహించును. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు వాక్యపు అంశము నిజమైన ఉపవాసం అంటే అని క్వశ్చన్ మార్క్ చివరిలో పెట్టుకుంటారు. క్వశ్చన్ మార్క్. నిజమైన ఉపవాసం అంటే సంతోషం. రాస్తున్నారా? వెరీ గుడ్. ఇప్పుడు నవ్వుతా ఉన్నావు, వాళ్ళని కష్టపడి రాస్తా ఉన్నారు పాపం. హల్లెలూయా హల్లెలూయా. ఈ నవ్వాడు ఎక్కడ ఉన్నాను? ఉపవాసం దగ్గర. హల్లెలూయా. నిజంగా ప్రపంచమంతా ఇప్పుడు ఏం చేసుకుంటా ఉన్నారు? ఉపవాసములు చేస్తూనే ఉన్నారు. అసలు నిజమైన ఉపవాసం అంటే ఏంటి? ఈరోజు ఎవ్వరు బైబిల్ ప్రకారమైన ఉపవాసములను చేయటానికి ఎవరు ఇష్టపడరు. అవి చేయతగినవి కూడా కాదు అంటారు. అసలు గుడ్ ఫ్రైడేకి ముందు అనగా సిలువకు ముందు ఆయన ఉపవాసంలో ఉన్నాడా అనే ఒక ప్రశ్న మన హృదయాల్లో మెదులుతే ఉన్నాడా? కొరింథీయులకు రాసిన పత్రిక ఎన్నో అధ్యాయం మీరు చెప్పండి? 12. ప్రతి బల్లారంలో నేను చదివిస్తాను. 11వ అధ్యాయం కదా. ఏముంటది? చదవండి ఆ మాట. చక్కటి మాట పౌలు గారు రాయించారు అక్కడ 11వ అధ్యాయంలో. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, అంటే ఆయన సిలువకు అప్పచెప్పబడే ముందు రాత్రి ఆయన ఫాస్టింగ్ ఏమైనా ఉన్నాడా? రొట్టెను విరిచడం అంటే ఈ కాలంలో సిస్టర్ గారు పాపం ఒక చిన్న అద్భుతమైన రొట్టెను చేస్తే అయ్యగారు ఇలా పెట్టుకుంటే 2 ముక్కలన్నా వేస్తాడేమో. మా అయ్యగారు 2 ముక్కలు అంటే పాపం అయ్యగారు వెళ్ళి 1 ముక్కనే ఇస్తాడు. అది కూడా ఇంత ముక్కే ఇస్తాడు. ఈ కాలపు రొట్టె అనుభవాలు ఇవి. కానీ ఆ కాలంలో రొట్టె విషయం అంటే ఏంటి తెలుసా? కడుపు నిండా పొంచేది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎందుకు 70 మంది శిష్యులు వెంబడించారు చెప్పండి? రొట్టెలు బాగా దొరుకుతాయి, సమృద్ధి ఉంటుంది యేసయ్య దగ్గర అని ఆయన వెంబడించారు. అందుకే అపోస్తల కార్యాలకు వచ్చేసరికి రొట్టెల కొరకే అనేకులు కష్టపడేవారిగా ఉంటున్నారు. అందుకని ఈ రొట్టెలు చేయటానికి, భోజనాలు పంచిపెట్టడానికి ఒక 7గురిని ఏం చేశారు? ప్రత్యేక
పరుచుకున్నారు, అవునా కాదు? ఇది మరి గుడ్ ఫ్రైడే ముందు ఉపవాసాలు బైబిల్లో అయితే లేవు. మరి ఎందుకు, ఎవరు ప్రవేశపెట్టారు ఉపవాసాలు? ప్రపంచమంతా ఇప్పుడంతా ఏం చేస్తూ ఉన్నారు? ఉపవాసాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది కాంప్రమైజ్ అవుతారు. ఏమని? ఎవరి ప్రవేశపెడితే ఏంటి, మన ఉపవాసాలు ఉండటము మనకు ముఖ్యము అని కొన్ని సంఘాలు సమర్థిస్తూ కొన్ని సంఘాలు ఉపవాసాలు ఉంటారు. కొన్ని సంఘాలు 40 రోజులు ఉంటే, కొన్ని సంఘాలు 50 రోజులు ఉపవాసాలు, 50 రోజులు ఉపవాసాలు కూడా ఉంటారు. ఎవరైనా ఉన్నారా చూసారా? కొన్ని సంఘాలు 50 రోజులు ఉంటారు. ఏ సంఘాలు అవి? కల్వరి ప్రత్యక్షత 50 రోజులు పెంతికోస్తు అనుభవాలు. అవి లెంట్ డేస్ అనుభవాలు కాదు, పెంతికోస్తు అనుభవం. సంతోషం, సంతోషం, మంచిది, చేయటం మంచిది. కానీ ఇప్పుడు ప్రపంచం అంతా ఈ లెంట్ డేస్ ఏం పాటిస్తున్నారు? మ్యామ్, లెంట్ డేస్, ఉపవాస దినములు చేస్తున్నారు. మంచో చెడు ఉపవాసాలు చేద్దాం. మరి నిజంగా మంచో చెడు ఉపవాసాలు చేద్దాం, ఇది ఎవరో రోమన్ క్యాథలిక్ వాళ్ళు ప్రవేశపెట్టిన ఇది ఒక ఆచారంగా ఇప్పుడు క్రైస్తవ సమాజము అనుభవిస్తున్నారు, వాటిని వెంబడిస్తున్నారు. కొన్ని సంఘాలు కాంప్రమైజ్, మనం కూడా వీటితో పాటు మనం కూడా ఉపవాసాలు ఉండడము మంచిదే ఉండదు. కానీ వాళ్ళు చేసే ఉపవాసాలు నిజమైన ఉపవాసాల అనేది ఒక్కసారి మనమే జ్ఞాపకము చేసుకోవాలి. ఉపవాసాలు అంటే అది చాలా పవిత్రమైన కార్యము, చాలా సమర్పణ కలిగిన కార్యము. దేవునికి ఇష్టమైనది ఏదైనా ఉందంటే అదే ఉపవాస ఆచరించే ఒక అద్భుతం. దేవునికి చాలా ఇష్టం అద్భుతం అనేది. కానీ ఈరోజు ఉపవాసం అంటే ఉదయం మొదలుకొని కొంతమంది, కొన్ని గుంపులు ఉన్నాయి. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ఉండే ఒక గుంపు. ఎట్లమ్మా? ఉదయం మొదలుకొని మధ్యాహ్నం దాకా ఉంటారు. ఆ మధ్యాహ్నం వరకు కూడా చక్కగా 2 సార్లు టీలు తాగుతారు, వీళ్ళంటే 2 సార్లు కాఫీలు తాగుతారు, వీళ్ళంటే మంచినీళ్ళు తాగుతారు. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా సరే, సంతోషం, వాళ్ళ ఆత్మీయ కాంప్రమైజ్. ఉపవాసాల్లో కాంప్రమైజ్ నేను చెప్తా ఉన్నాను. ఇంకొక గుంపు ఉదయం మొదలుకొని 3 గంటల దాకా. ఎన్ని గంటల దాకా? ఉదయం మొదలుకొని 3 గంటల దాకా. ఇది ఒక పొద్దు అంటారు. ఏం పొద్దు అంట? ఒక పొద్దు. ఉదయం నుంచి 12 దాకా ఉపవాసం. మన ఉపవాస పొడిగా ఈ ఫస్ట్ గుంపు మనది ఉపవాస పొడిగా. అవును, ఎవరు తప్పు అనట్లేదమ్మా, మీ శక్తి కొద్ది మీరు చేస్తున్నారు, మీరు కాదని కాదు, మా అదన్నా చేస్తూ ఉన్నారు. అది కూడా చేయకుంటే సాపాటు వేసుకొని ఉపవాస ప్రార్థనకు కూర్చుంటే చాలా దుఃఖం అనిపిస్తుంది. సంతోషం. అదొక గుంపు. నెక్స్ట్ గుంపు ఒక్కొక్క పొద్దు గుంపు. ఇది ఎవరు పాటిస్తారు? లెంట్ డేస్లో నేను పాటించేవాడిని. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువును పూర్తిగా తెలుసుకున్నప్పుడు అమ్మవారు ఖచ్చితంగా లెంట్ డేస్లో ఫాస్టింగ్ ఉండాలంటే ఇంకా ఉదయం నుంచి 3 ఎప్పుడైతుందా 3 ఎప్పుడైతుందా 3 ఎప్పుడైతుందా 3 ఎప్పుడైతుందా 3 3 3 3 లేచి బైబిల్ స్నానం చేసి కరెంట్కి మా అమ్మ చాలా స్ట్రిక్ట్, బెల్ట్ పట్టుకుంటుంది చచ్చినట్టు. ఇప్పుడు పట్టుకుంటే ఇప్పుడు మాట్లాడుతుంది, కానీ బెల్ట్ పట్టుకుంటే అన్నదమ్ముల ముగ్గురు తలస్నానం చేయాలి. ముందు కరెంటు కొన్ని స్నానం చేసి బైబిల్ పట్టుకోవాలి. ఆ బైబిల్లో ఒక్క అధ్యాయం చేసేసరికి నిద్ర వస్తుంది. ఎట్లా? ఒక్క అధ్యాయం చేసేసరికి చాలా చక్కగా నిద్ర వస్తుంది. ఇటు ఇటు చూద్దాము, ఇట పెట్టుకొని గురుకులు పెట్టడం అయిపోతానే టైం తింటాం. ఈ 3 అవ్వడం ఆలస్యం. స్తోత్రం ప్రభు, నా కడుపుకు ఆత్రం చిన్న ప్రార్థన చేసుకునేది. డేక్షాల మీద పడి చక్కగా పులగము, శనక్కాయ పల్లీల చట్నీ, శనక్కాయ చట్నీ, నెయ్యి వేసుకొని అబ్బా ఇప్పుడు గుర్తుకొస్తే నాకు నోరు ఉడతా ఉంది. ఇదొక ఉపవాసం. ఇంకొక ఉపవాసం ఉదయకాలం మొదలుకొని రాత్రి సాయంత్రం 6 గంటల దాకా, రాత్రి సాయంత్రం 6 గంటల దాకా ఒక గుంపు. మళ్ళీ ఉదయకాలం మొదలుకొని రాత్రి 9 దాకా ఒక గుంపు. ఇట్లా ఉపవాసాలంటే ఒక్కొక్కరికి నచ్చినట్టుగా ఒక్కొక్కరు చేసుకుంటూ పోతున్నారు. కానీ నిజమైన ఉపవాసం అంటే ఏంటో ముందు మనం తెలుసుకోవాలి. ఈ నిజమైన ఉపవాసం మనం తెలియకుండా ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉపవాసాలు నీకు తెలుసలేదు. నేను చెప్పినవన్నీ కూడా కడుపు కాలుతుంది ఎక్కడో ఒక చోట.
నువ్వు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా కాల్చుకున్నాను వద్దను, మంచిదే. కానీ ఆ కాళ్ళు ఎట్లా కాలాలి? నువ్వు ఉదయం నుంచి 3 గంటల దాకా కాల్చుకో, ఎట్లా కాలాలి? నువ్వు ఉదయం నుంచి సాయంత్రం దాకా కాల్చుకో, ఎట్లా కాల్చుకోవాలి? నువ్వు ఉదయం నుంచి రాత్రి దాకా చేరువుతో లాక్కున్నాను, చేరువుతో లాక్కుని కూర్చో. ఉదయం నుంచి రాత్రి దాకా కాల్చుకో, ఎట్లా కాల్చుకోవాలి? అంటే ఉపవాసాన్ని ఎట్లా ఆచరిస్తున్నావు? నువ్వు ఎన్ని గంటలు ఆచరిస్తున్నావు అనే విషయం కాదు. ఇది నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళే కొద్దీ నిజమైన ఉపవాసాలు చేస్తారు. నేను ఇప్పుడు నిజమైన అంటే 3 days, 10 days, 12 days, 30 days, 21 days, 40 days, 50 days, నేను వీటి గురించి మాట్లాడట్లా, వీటి గురించి మళ్ళీ మాట్లాడుతున్నాను. ఇలాంటివి మనం చేయాలంటే ఒక గొప్ప సమర్పణ కలిగి ఆత్మీయ జీవితంలో బాగా బలంగా ఉన్నవారు మాత్రమే ఈ దినాలు ప్రార్థనలు చేయగలరు. ఒకవేళ బలంగా లేని వారు ఉపవాసాలు చేస్తే ఏమవుతుందో తెలుసా? నేను మన సంఘంలో 2 పిల్లలు ఉండేవాళ్ళు, ఎవరొస్తుంది, కావేరి ఏం పేరు, బ్లెస్సింగ్. పేర్లు అప్పుడు మర్చిపోతూ ఉంటారు. నేను ఈమె పేరు కూడా మర్చిపోతాంట. సిస్టర్ సెలవు చూస్తారంట. ఎందుకో ఒకసారి పేర్లు గుర్తురావు, బైబిల్లో పెట్టుకు బాగా గుర్తొస్తాయి కానీ పేర్లు మర్చిపోతూ ఉంటాయి. వీళ్ళకి ఇంకా కడుపులో బాధ చేసిపోతుంటుంది. రోజు మాత్రం సావాసం చేస్తాడు, ఏదో ఆవుతో పేరు కాడికి వస్తాడు కానీ ఈమె పేరు ఆమెకు పెడతా, ఆమె పేరు ఈమెకి పెడతా. అదేందో నాకు అర్థం కాదు, మర్చిపోతుంటా. ఎవరంట? నేను మర్చిపోయినా ఎవరన్నా బ్లెస్సింగ్ కాదు. వాళ్ళని నేను మన సంఘంలో ఆచారం కాదు కానీ ఇది పాటించవలసినవి 2 సార్లు ఉపవాసము పాటిస్తాం మన సంఘంలో. అది 3 దినాలు ఖచ్చితంగా. చాలా మటుకు 3 దినాలు చాలా మంది బలహీనలు కూడా ఉండగలరు. సన్నగా ఉన్న వాళ్ళని కాదు, లావు ఉన్న వాళ్ళని కాదు, ఎలాంటి వాళ్ళైనా, షుగర్ పేషెంట్ కాదు, ఎలాంటి వాళ్ళని ఉండగలరు. వాళ్ళని బలవంతంగా పెట్టాడు పాపం. 2వ రోజుకే ఏమైపోయాడు తెలుసా? సోలిపోయి ఏదైనా ఇంకా వీళ్ళకి ఏమైనా అవుతుందని భయం వేసి ఆ రోజు సాయంత్రానికి వాళ్ళు తినిపించేశారు. ఎందుకు? వాళ్ళు ప్రతి సంవత్సరము 3 రోజులు ఉండగలరు, కానీ ఆ సంవత్సరం ఎందుకు ఉండలేకపోయారంటే వాళ్ళ ఆత్మీయ జీవితము చాలా బలహీనంగా. ఆత్మీయ జీవితంలో బలహీనంగా ఉన్నవారు ఉపవాసం చేయలేరు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డేస్, ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ టుడే ఓన్లీ. వాట్ ఇస్ ద రియల్ ఫాస్టింగ్ మీన్? నేను రోజుల గురించి ఈరోజు మీతో మాట్లాడినాను. మళ్ళీ నెక్స్ట్ మన సంఘం కూడా ఉపవాసాలు చేయబోతా ఉంది, త్వరలో ప్రకటిస్తాను. నేను కూడా దేవుడు కృప చూపించాలి. ఆ రోజు నేను రోజుల గురించి మాట్లాడతాను. కానీ ఈరోజు నువ్వు 1 పూట ఉపవాసం ఎలా ఉంటావు? నువ్వు 2 పూటలున్న ఉపవాసం ఎలా ఉంటావు? నిజమైన ఉపవాసం అంటే ఏంటి? ఈరోజు ఇది మాట్లాడతాను. ఈరోజు ఇది మీరు తెలుసుకున్నప్పుడు, నిజమైన ఉపవాసం అంటే తెలుసుకున్నప్పుడు, నువ్వు 3 రోజులున్నా, నువ్వు 12 రోజులున్నా, నువ్వు 21 రోజులున్నా, నువ్వు 30 రోజులున్నా, నువ్వు 50 రోజులున్నా, దీన్ని ఖచ్చితంగా నువ్వు పాటించగలవు. వాట్ ఈస్ ద రియల్ ఫాస్టింగ్? ఐఎమ్ టు డిస్కసింగ్ అబౌట్ రియల్ ఫాస్టింగ్. ఈరోజు నిజమైన ఉపవాసం అంటే ఏంటి? కొంతమంది ఉపవాసం ఉంటే నిద్రపోతూ ఉంటారు, కొంత ఉపవాసం ఉంటే సమయాన్ని ఎలా గడిపేయాలని చూస్తూ ఉంటారు. కొంతమంది ఫోన్లలో ఉపవాసం ఉండి ఫోన్లు పట్టుకుంటే ఎంత బాధ తెలుసు. ఈరోజు మరి నిజమైన ఉపవాసం అంటే ఏంటి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు కొన్ని మాటలు చెప్పాడు ఉపవాసం గురించి. ఏం చెప్పాడు? మొట్టమొదటిగా ఏం చెప్పాడు ఆయన? నువ్వు తలంచుకొని ఏం చేయాలంట? నువ్వు తలంటుకొని రహస్యంగా ఉపవాసం చేయాలి. మన వాళ్ళు ఉపవాసం చేస్తే ఎట్లుంటారు తెలుసా? సైలెంట్లో పెట్టలేదా? ఇంకొకటి సైలెంట్లో పెట్టలేదు, సారీ, క్షమించండి. ఈ కాలంలో ఉపవాసాలు అంటే ఏంటి? 10 మందికి మేము ఉపవాసం ఉన్నానని తెలియాలి. ఫోన్లు చేసి చెప్తారు వాళ్ళు. పాపం ఎదుటి వారికి అవసరం లేదు వీడి గురించి. నేను ఈరోజు ఉపవాసం ఉన్నాను తెలుసా? ఎవరు అడిగారు? ఎవరు ఉండమన్నారు? ఈరోజు నీ ఉపవాసము నీ దేవునికి మాత్రమే తెలియాలి. కొంతమంది ఉపవాసం ఉంటే ముఖం ఎట్లుంటుంది తెలుసంగా? నీ ఎదుటివాడి వాళ్ళకి ఏమైనా చెప్పాలన్నా కూడా నిన్న చిన్న ఉదాహరణ, సిస్టర్ గారు ఉపవాసం ఉన్నారు, నేను వదిలిపెట్టాను. మొత్తం మందిరం మొత్తం క్లీన్ చేయించాను. ఓకే, నా ఇంట్లో అటు ఇటు మొత్తం పని చేపిస్తాను. ఉపవాసం అంటే నేను ఏం చేపిస్తాను తెలుసా? పని చేపిస్తాను. చెయ్యాలి, దేవుడి మందిరంలో పని చేయాలి. ఉపవాసం అంటే నీరసపడిపోకూడదు. నీరసపడిపోయేది ఉపవాసం కానే
కాదు. కనుక నిజమైన ఉపవాసం అంటే ఏంటి అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. దాని తర్వాత రేపు మీరు ఉపవాసాలను ఏం చేస్తారు? నిజమైన ఉపవాసాన్ని ఆచరించడానికి మీరు ప్రయాస పడతారు. మొట్టమొదటిది చూద్దాం. మొట్టమొదటిగా దానియేలు గ్రంథము, మొట్టమొదటిగా దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం చదవండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనములో నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. నువ్వు ఉపవాసం ఉండాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి తెలుసా? నీ హృదయాన్ని స్థిరపరచుకోవాలి. ఫస్ట్ సైడ్ హెడింగ్ అమ్మా, నీ హృదయాన్ని స్థిరపరచుకోవటం. ఫస్ట్ సైడ్ హెడింగ్ ఏంటి? హృదయాన్ని స్థిరపరచుకోవటం, హృదయాన్ని నిబ్బరపరచుకోవటము. ఈరోజు ఎంతమంది ఉపవాస దినమందు మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటి? హృదయాన్ని స్థిరపరచుకోవటం. దేని గురించి స్థిరపరచుకోవాలి? హృదయాన్ని దేని గురించి స్థిరపరచుకోవాలి? మనం దేని గురించి స్థిరపరచుకుంటాము? దేవుని గురించి స్థిరపరచుకుంటావా? నీవు ఉపవాసం ఉండాలని నీ హృదయానికి నువ్వు చెప్పుకో. నీ హృదయాన్ని నువ్వు స్థిరపరచుకో. నీ హృదయానికి నువ్వు గద్దించు. ఈరోజు నేను ఉపవాసము ఉండబోతున్నా, ఇది నా సంకల్పము అని నీ హృదయాన్ని నువ్వు స్థిరపరచుకోవాలి. హృదయాన్ని స్థిరపరచుకోకుండా ఏ ఒక్కరు ఉపవాసాన్ని ఆచరించలేరు. దానియేలు ఇక్కడ దేన్ని ముందుగా స్థిరపరచుకున్నాడు? తన హృదయాన్ని నిబ్బరం చేసుకున్నాడు, స్థిరపరచుకున్నాడు. ఎందుకు? నేను ఉపవాసం ఉండబోతున్నాను. కష్టం రాని, బాధ రాని, ఆకలి రాని, దుఃఖం రాని, వేదన రాని, నా శరీరం బలహీనపడని, నేను ఉపవాసం ఉండి తీరతాను. నోవహు కాలంలో ఏం జరిగింది చెప్పండి? ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలో ఏం జరిగింది చెప్పండి? చదవండి సంతోషం. తీసి చదవండి. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనము చదవండి ఒక్కసారి. ఎంతసేపా? నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయ తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. ఎందుకు దేవుడు నోవహు కాలంలో సమస్తాన్ని పాడు చేశాడు? సమస్త నరులను ఎందుకు పాడు చేశాడు? సమస్త భూమిని ఎందుకు పాడు చేశాడు? హృదయము చెడ్డదిగా ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, దానియేలు అంటున్నాడు, ముందు తన హృదయాన్ని తాను ఏం చేస్తున్నాడు? స్థిరపరచుకుంటున్నాడు. ఈరోజు ఎంతమంది సేవకుల కోసం ఉపవాసం ఉంటున్నారు? ఎంతమంది సంఘాల కోసం ఉపవాసం ఉంటున్నారు? సంఘాల కోసము, సేవకుల కోసం ఉపవాసం ఉండకూడదు. దేవుని కోసం మాత్రమే. నీ జీవితంలో దేవుని కార్యాలు జరగాలని మాత్రమే నీవు ఉపవాసాలు ఉండాలి. అది కూడా ఎలా? సమర్పణ కలిగి. సమర్పించబడకుండా నీ ఉపవాసం. ఇక్కడ స్థిరపరచుకోవడం అంటే సమర్పించుకోవడం. దేనికి? నీ హృదయాన్ని దేవునికి ఏం చేయాలి? సమర్పించుకున్న వ్యక్తిగా నువ్వు మారాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20వ వచనంలో చదివితే, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనంలో చదివితే, నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనేకము. నీ హృదయం ముందు వాటిని భద్రము చేసుకొనుము. కింద 23వ వచనం, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. ఇలా నీ హృదయం భద్రము చేసుకోవాలంటే ముందు నీ హృదయాన్ని నువ్వు ఏం చేసుకోవాలి?
స్థిరపరచుకోవాలి. నేను దేవుని కొరకు, నా కొరకు ఉపవాసం ఉండబోతున్నాను. దాని ఎందుకు ఉపవాసం ఉన్నాడు? యెరూషలేము మరలా కట్టబడాలని దానియేలు ఉపవాసము ఉండి ఉన్నాడు, స్థిరపరచుకున్నాడు. ఎన్ని రోజులు చేశాడు? 21 days, 21 రోజులు దానియేలు ఉపవాసము చేసినట్టు మనము చూస్తూ ఉన్నాము. ఆలోచించండి ఒక్కసారి. హృదయాన్ని స్థిరపరచుకోకుండా నీ ఉపవాసము నువ్వు చేయగలవా? నువ్వు హృదయాన్ని స్థిరపరచుకున్నప్పుడే నెక్స్ట్ చెప్పే అంశాలను నువ్వు చేయగలవు, లేకపోతే నువ్వు చెయ్యలేవు. చాలామంది మన సంఘంలో ఉండే అనుభవాలు ఏంటి తెలుసు? ఉపవాసాలు చేయాలంటే ఎవరు పర్మిషన్ కావాలంట? ఎవరు పర్మిషన్ కావాలి? దేవుడి పర్మిషన్ ఇస్తేనే మేము చేస్తాం. ఎందుకమ్మా మీరు చేయరంటే మాకంట హృదయాన్ని స్థిరపరచుకునేంత జీవితం మాలో లేదు. ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు. ఆయన సెలవిచ్చి మౌనంగా ఉంటాడు కదా సార్. దాని తర్వాత వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళకి తెలియకుండానే హృదయాన్ని ఏం చేస్తారు? స్థిరపరచుకుంటారు. నాకు దేవుడు చెప్పాడు 40 days ఉండవని, 40 days ఉండవని, 40 days ఉండవని. అంతే, వాళ్ళు స్థిరపరచుకుంటారు, చేసేస్తారు. వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళు చేసే ఉపవాసంలో వాళ్ళ హృదయాన్ని వాళ్ళు స్థిరపరచుకుంటారు సంగతి కూడా తెలియదు. ఈరోజు ఉపవాసం ఎంత సమయాన్ని చేస్తున్నావు అనేది ముఖ్యం కాదు, ఎన్ని రోజులు ఉంటున్నావు అనేది ముఖ్యం కాదు. రోజుల గురించి మళ్ళీ మాట్లాడతాను చెప్పాను. ఎన్ని రోజులు ఉంటున్నావు అని ముఖ్యం కాదు. నీవు ఎంత సమయం ఉంటున్నావో ఆ సమయం వరకు నీ హృదయాన్ని దేవుని దగ్గర నుంచి తొలగిపోకుండా నువ్వు స్థిరపరచుకోవాలి. నీ హృదయం ఎవరిని అడ్డు పెట్టుకుని ఉండాలి? దేవుణ్ణి అడ్డు పెట్టుకుని ఉండాలి. అది నిజమైన ఉపవాసం. నువ్వే ఉపవాసం ఉంటే నీ ఆలోచనలు ఎక్కడుంటాయి? నా రాజు వస్తాడనో, నా పిల్లగాడు తిండి తించట్లేదనో, ఇప్పుడు మా ఆయన ఎవరి సైడ్ వంక చూస్తున్నాడనో, లేదా మా ఆయన నాకు చెప్పకుండా బిర్యానీ బయట తింటున్నాడేమో, ఈ ముందే హార్ట్ పేషెంట్ చెప్తే అయినాడు, బిర్యానీ తింటున్నాడేమో, ఉపవాసం ఉంటాడు బిర్యానీ తింటున్నాడేమో ఆలోచించండి. నీ ఉపవాసం ఉన్నప్పుడు నీ హృదయం దేవునితో ఉండాలి. ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. ఎంత సమయం ఉన్నామో ముఖ్యం కాదు, ఆ ఉన్న సమయం ఎవరితో ఉంటుంది నీ హృదయము. అందుకే దేవాదేవుడు అంటున్నాడు, ఒక ఆజ్ఞలలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఏం మాట చెప్పండి? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడని యెహోవాను ఆరాధించు. ముందుగా నీ హృదయం కావాలి దేవుడికి. నీ హృదయం దేవుని దగ్గర పెట్టేయాలి. ఉపవాసాలు ఎక్కడ పెట్టేయాలి అంటే చెప్పేసి నన్ను తెచ్చి కోయమండి నేను కోయా, కోసి దేవుని దగ్గర పెట్టాను, నా క్యాలెండర్ దగ్గర పెట్టు, ఆటోమేటిక్ ప్రార్థన చేస్తారు కదా అంటే నేను కోయా. ఈరోజు ఎంతమంది నిజమైన ఉపవాసాన్ని చేసినప్పుడు మీ హృదయాన్ని దేవుని దగ్గర స్థిరపరచుకుంటున్నారు? ఒక్కసారి మీరు మిమ్మల్ని మీరే ఆలోచించుకోండి. నిజంగా ఉంచుకుంటున్నారా? మీ హృదయాన్ని దేవుని వైపు ఆనుకుంటున్నారా? ఇంకొక తలపు రాకూడదండి ఉపవాసం ఉంటే. ఇంకొక తలపు రాకూడదు. నీ హృదయం ఎప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఏం చేయాలి? దేవుని స్తుతిస్తున్న హృదయంగానే మార్చబడాలి. హేబేలు రక్తం ఏం చేసింది తెలుసా? రక్తం ముర్రబెట్టడం ఏంటంటే, అంటే తన హృదయము ఆ సంకల్పం అనేది దేవుని దగ్గర అలా ఉండిపోయింది. ఈరోజు నీ హృదయం ఎవరి దగ్గర ఉంది? నీ హృదయం ఎవరి దగ్గర ఉంది? వంటల దగ్గర ఉందా? మీ ఆఫీస్కి ఏం జరుగుతుంది? కొంతమంది ఆఫీస్కి బలవంతంగా భార్య కోసం సెలవు పెడతారు. పాపం పెట్టి పాపం భార్యతో అట్లా సంతోషంగా ఉంటారంటే ఉండరు. ఏం జరుగుతుందో, ఎవరైనా వచ్చి ఏది చేస్తున్నాడో, మా ఆఫీస్లో ఏమైపోతుందో, ఈమె లేకుంటే వీడు లేకుంటే ఆఫీస్ అంతా అల్లకల్లోలం అయిపోతుంది అంతే. ఇక అస్సలు అది సమస్య కాదు. నువ్వు ఫాస్టింగ్ ఉన్నావంటే నీ ఆలోచన అంతా ఎవరై ఉండాలి? క్రీస్తు అయి ఉండాలి. మన సంఘంలో నిజంగా బ్రదర్ అంటూ ఉంటారు కదా, చిన్న సంఘమే కానీ మన సంఘంలో ఉండే ఆత్మబలం చాలా గొప్పదని. సంఘంలో 40 days ఉపవాసాలు చేసినప్పుడు ఎన్ని డేస్ అమ్మా? 21 days. 21 days ఒకే రూమ్లో ఎవరిని అడుగు పెట్టనీయకుండా దేవుడు వారిని ప్రత్యేకపరచుకొని
వారిని ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలన్నింటినీ చేయించాడు. దాని తర్వాత మరలా వారిని 21 days బయటికి తీసుకొచ్చి మొత్తం 42 days ఎన్ని రోజులు చేశారు? 42 days చేశారు. ఆ 42 daysలో కూడా నిజంగా ఎంత గొప్ప ఏంటంటే 21 days మరలా సంఘంలోకి వచ్చి సంఘం కొరకు విజ్ఞాపనలు చేసినట్టు చూసినాం. ఎందుకు ఎవరిని ఇంకొకరిని దేవుడు ఎందుకు రానివ్వలేదు? ఇంకొక థాట్ ఎందుకు దేవుడు ఇవ్వలేదు? ఉపవాసం ఉంటే నీ హృదయం దేవునితోనే విలీనమైపోవాలి. ఎట్లా అయిపోవాలి? విలీనమైపోవాలి. అది దావీదు మహారాజు అనుభవాల్లో నేనైతే చూశాను, మోషే గారి అనుభవాల్లో చూసాము, ప్రభువైన యేసుక్రీస్తు వారి అనుభవాల్లో చూసాము, ఈ ఏలియా వంటి రోషం కలిగిన సేవకుల అనుభవాల్లో చూస్తున్నాము. ఇప్పుడు మీ అనుభవాల్లో చూడాలి, మీ అనుభవాల్లో కూడా చూడాలి. ఉపవాసం ఉంటే భర్తలు, అయ్యో నా భార్య ఏం తెలుస్తుందో, ఏం చేస్తుందో తలుపు దాంట్లో దాక్కుని చూడడం కాదు ఉపవాసం వచ్చాయి. ఉపవాసం ఉండటంలోని చెడగొట్టడం కాదు ఉపవాసం వచ్చాయి. ఉపవాసం వచ్చే భార్య భర్తలు వేరైపోవాలి, దూరమైపోవాలి, ఆలోచనలు ఉండకూడదు. నేను అందుకే ఇప్పుడు దేవుని గురించి ఆలోచించాను. ఉపవాసం ఉంటే కేవలము ఈ ఉపవాసాన్ని ఎలా దేవునిలో ఆనందించే ఉపవాసంగా మార్చాలని మాత్రం ఆలోచిస్తాను. అంతే. 3 రోజులు ఉపవాసం ఉన్నాం. ఏం చేసామమ్మా? ఏం చేసాం? మందిరాన్ని విడిచిపోకుండా దేవుణ్ణి పట్టుకునే ఉన్నాం, విజ్ఞాపనలు చేస్తూనే ఉన్నాం, ప్రార్థన చేస్తూనే ఉన్నాం, పాప క్షమాపణ కలిగి మొరపెడుతూనే ఉన్నాము. ఇదే కదా నిజమైన ఉపవాసం. ఇటు నీ హృదయం ఎక్కడుంది? మీ ఆయన దగ్గర ఉందా? మీ అమ్మ దగ్గర ఉందా? క్రికెట్ దగ్గర ఉందా? కొంతమందికి క్రికెట్ మ్యాచ్లు ఇప్పుడు అంతా క్రికెట్ సీజన్ నడుస్తూ ఉంది, IPL నడుస్తూ ఉంటుంది, వ్యాపారాలు చేస్తుంటారు, ముందు సెలవు పెట్టింటారు. ఏమైపోతుందో క్రికెట్ ఒక్క సెలవు పోయినా వాడు 6 కొడితే వాడికి డబ్బులు వస్తాయి, కానీ ఇక్కడ 6 కొట్టినందుకు మనకు ఆనందం. 6 కొట్టేశాడు. మన హృదయం అంతా ఎక్కడ ఉంటుంది? ఉపవాసాల మీద ఉండదు, క్రికెట్ మీదే ఉంటుంది. కొంతమందికి క్రైస్తవులు సినిమాల మీద ఉంటుంది. ఏంటి కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, ఈడేమో ఉపవాసాలు పెట్టాడు, నా కర్మ ఏం చేసేది? నీ హృదయం ఎక్కడ సంచరించకూడదు. నీ హృదయం దేవునితో ఉన్నప్పుడే నిజమైన ఉపవాసం చేయగలవు. నువ్వు ఎంత సమయం చేస్తున్నావన్నది కాదు. ఏదో చిన్నోడు బలవెచ్చాడే, బాగుంది, నేను ఏదో నెచ్చి కలుస్తుంటే నా సౌండ్ నాకే నేను చెప్తా ఉంది. కాదు అంటుంది, అది కూడా కాదు. హృదయం దేవుని దగ్గర సమర్పించబడి ఉందా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఈరోజు ఎంతమంది నిజమైన ఉపవాసాలు చేసేటప్పుడు ముందుగా మీ హృదయాలు మీరు స్థిరపరచుకుంటున్నారు అనేది ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ఇప్పుడు దాకా మీరు ఉండకపోతే ఇప్పుడు నుంచన్నా మీరు ఏం చేయాలి? మీ హృదయాన్ని దేవునికి మాత్రమే, ఇంకొక ఆలోచన రాకూడదు. నువ్వు గంట ఉన్నావా, గంట కూడా నీ మైండ్లో ఏమి రాకూడదు, ఇంకొక ఆలోచన రాకూడదు. నీ హృదయం అంతా ఎవరై ఉండాలి? క్రీస్తై ఉండాలి. నా హృదయలోకిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను దాచని. ఉదయం పోలీ సంథింగ్ ఏదో హృదయ లోగిలో ఎవరై ఉండాలంట? యేసు స్వామి ఉండాలంట. ఎంతమంది నిజమైన ఉపవాసాన్ని చేస్తున్నారు? నిజమైన ఉపవాసం అంటే ఏం చేయాలమ్మా? మీ హృదయాన్ని స్థిరపరచుకోవడం. తుఫాన్ రాని, గాలి రాని, గ్యావైన్ రాని. కొంతమంది నాకు చాలా గర్వం అనిపిస్తుంది. అంటే గర్వం అంటే లోక గర్వం కాదు, అంటే వాళ్ళని చూస్తే చాలా గర్వంగా అనిపిస్తుంది. ఉపవాసాలు అంటారు పాపం, అక్కడే పిల్లలకు వంటలు చేస్తూ ఉంటారు పాపం. అలాంటి సేవలకు అక్కడే పరిచయం చేస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలకు ఇంకా ఎవరైనా తినకుండా సంఘాలు వాళ్ళకు కూడా భోజనాలు ప్రిపేర్ చేస్తారు. చాలా సంతోషం అనిపిస్తుంది వాళ్ళని చేస్తే. కొంతమంది ఉపవాసాలు అంటే పొయ్యి దగ్గర కూడా ఎవరు పడే 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 అంటారు. కానీ కొంతమంది సంఘంలో ఉన్న వారి కొరకు పరిచర్య చేస్తూ ఉపవాసాలు అంటే వాళ్ళ హృదయం చలించదు. వాళ్ళ హృదయం అయిపోదు, చలించదు. దేవుని అంటి పెట్టుకునే ఉంటుంది ఆ హృదయం.
కొంతమంది ఉంటారు ఉపవాసం ఉండి ఆడ ఏదో వాసన వస్తుందంటే అబ్బా ఇది అయిపోయినాక ఒక గట్టిగా పట్టుబట్టాలా. ఏం పట్టాలంట? పట్టుబట్టాలా. నువ్వు కడుపును కాల్చుకుంటే దేవునికి సంతోషం, కానీ ఎలా కాల్చుకోవాలి ఒక పద్ధతి ఉంది. ఆ కాల్చుకునే పద్ధతి ఎలా ఉండాలి? దేవుణ్ణి అంటి పెట్టుకునే హృదయంగా నీ హృదయము మార్చబడాలి. రెండవదిగా చూద్దాము. మోషే గారి గురించి మనం మాట్లాడుకున్నాం. రెండవదిగా దేవునితో సహవాసం. ఉపవాసం, నిజమైన ఉపవాసం అంటే మొట్టమొదటిగా నీ హృదయాన్ని స్థిరపరచుకోవటము. రెండవదిగా సహవాసం చేయటం. ఏంటమ్మా? రెండవదిగా సహవాసం చేయటం, దేవునితో సహవాసం చేయటం. ఈరోజు ఎంతమంది కిందరు వస్తున్నారా? ఏదో సౌండ్ వస్తున్నాయి అనుకుంటా. సరే, ఎంతమంది ఉపవాసాలని దేవునితో సహవాసం చేస్తున్నారు? కొంతమంది నిద్రతో సహవాసం చేస్తే, కొంతమంది పిల్లలతో సహవాసం చేస్తే, కొంతమంది మొబైల్తో సహవాసం చేస్తే, కొంతమంది వ్యర్థమైన మాటలతో సహవాసం చేస్తే, కొంతమంది టీవీలతో సహవాసం చేస్తే, కొంతమంది క్రికెట్ మ్యాచ్లతో సహవాసం చేస్తే. ఈరోజు ఉపవాసం ఎందుకు ఉండాలి? దేవునితో సహవాసం చేయడానికే కదా ఉపవాసము. దేవునితో సహవాసం చేయడానికే. ఈరోజు దేవునితో సహవాసం చేయడానికి ఎవరికి బాధ తెలుసా? ఎవరికి బాధ? మనకే బాధ. అయ్యా, ప్రార్థనలకు వచ్చి ప్రార్థనలో గడపండి. ఈయన ప్రార్థనల మీద ప్రార్థనలు పెట్టి చంపుతాడు. నేను ఒకసారి సడన్గా ప్రార్థనలు పెట్టాను, విసుక్కుంటాడు చాలామంది. కొంతమంది నాకు కొట్లాడే వాళ్ళు, ఎందుకు నీ ఇష్టం వచ్చిన సార్ ప్రార్థనలు పెడతావా? అటెటో పెడతావు, మాకు పనులు ఉండవా, మాకు పాటలు ఉండవా అనేవాళ్ళు. నాకు దుఃఖం వేసేది, నిజంగా దుఃఖం వేసేది. దేవునితో సహవాసం చేయడానికి మనకు సమయం అనేది, పనులు అనేవి కూడా ఇంపార్టెంట్ కాదు. ఈరోజు నువ్వు మామూలు సహవాసం చేసేటప్పుడు ఓకే, నీ వ్యాపారంలో చేసుకుంటూ నేను పట్టించుకోను. కనీసం ఉపవాసం ఉంటున్నప్పుడు కూడా నువ్వు దేవునితో సహవాసం చేయలేకపోతే నీ ఉపవాసం ఉంది. ఆలోచించండి. చేయకుండా ఉపవాసం చేయకుండా చేయొద్దు, హ్యాపీగా ఉండి నో ప్రాబ్లం. కానీ ఉపవాసం చేస్తూ నటించవద్దు. ఉపవాసం చేస్తూ లోకంతో సహవాసం చేయొద్దు. ఉపవాసం చేస్తూ లోక క్రియలతో కలిసి ఉండొద్దు. ఉపవాసం చేస్తే దీన్ని మర్చిపోండి. అసలు ఏదైతే మేము ఉపవాసం చేస్తే మొబైల్కి రెస్ట్ మా సేవకుల జీవితాల్లో ఎప్పుడు వస్తుంది, విశ్వాసం జీవితాలు ఎప్పుడు వస్తుంది తెలుసా? ఉపవాసాల రోజులతో తప్ప ఇంకెప్పుడు రాదు తెలుసా? అసలు ఉపవాసాలకి దాంతో మాకు పని లేదు, అది ఆడబోడం పడేసి ఉంటుంది. అదే రికార్డింగ్ వేసుకోవడానికి తప్ప అసలు దాంతో పని మాకు లేదు. దాన్ని పట్టుకుంటే పాపం అని మా హృదయానికి మాకే చెప్తుంది. మోషే గారు ఎలా సహవాసం చేస్తారు? సహవాసం అంటే ఏంటి? సహవాసం అంటే మోషే గారు చూసుకొని నేర్చుకోవాలి. 40 పగుళ్ళు 40 రాత్రులు, ఎన్ని మార్లు? 2 times 80 days. It's not a ordinary thing. ఇది సామాన్యమైన కార్యం కాదండి. దేవునితో సహవాసము మీరు గమనిస్తే నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో ఎక్కిన మోషే గారు ఎన్నో అధ్యాయాలు దిగుతాడు తెలుసా? ఎక్కడ దిగుతాడు? 32లో దిగుతాడు. ఎక్కడ? 32లో దిగుతాడు. నీ వాళ్ళు ఏం చేస్తున్నారు చూడుకోని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? 32లో తరుపుతే 32లో అహరోను గారు మాయ చేసి మంత్రం చేసి దూరం చేస్తాడు. అహరోను గారు 5తో నేర్చుకుని తెలుసా? దూరం చేయటం. ఏం చేశాడమ్మా? బాగా చెప్పారు తల్లి, దూరం చేయటం. ఈరోజు మన పాత జీవితంలో ఏదైతే ఉందో మనం కూడా ఇప్పుడు ఏం చేస్తాం? అదే చేస్తాం. మన పాత జీవితాల అనుభవాలే ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం. చాలా దుఃఖపడాల్సిన విషయం. ఈరోజు దేవునితో సహవాసం ఎంత గొప్పదిగా ఉంటుంది తెలుసా? మొన్న 3 days ఉపవాసం ఉంటే నిజంగా చెప్తా ఉన్నాను. అది 3 days అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైందిరా? శనివారం వచ్చింది, ఆదివారం వచ్చింది, సోమవారం దాకా అనుకుంటాను. ఫస్ట్ ఎప్పుడు పడిందమ్మా?
ఫస్ట్ ఎప్పుడు పడింది? ఫస్ట్ రోజు పడింది నాయన. ఎప్పుడు? మనం ఎప్పుడు ఫాస్టింగ్ స్టార్ట్ చేసాం? అమ్మా ఫ్రైడే చేసామా? థర్స్డే ఉన్నప్పుడు ఫ్రైడే ఎట్లా చేస్తావమ్మా? మంగళవారము, సోమవారము, మంగళవారం, బుధవారము, అంతేనా? 3 days. సోమ, మంగళ, బుధ, గురు 1వ తారీఖు, శుక్ర 1 గంటకి కళ్ళు మూసుకున్నాము, శని వచ్చింది, ఆది వచ్చింది, వారం అంతా దేవుళ్ళు గడిపాము. నాకైతే బయటికి పోతుంది కాలేదు. ఏ బతుకులు! దేవుళ్ళలో ఉండి సేవ చేసుకునే బతుకు ఎప్పుడు ఇస్తారో అనిపించింది నాకు. అసలు ఆనందిస్తుంటే ఎంత సంతోషం అనిపించిందో. మళ్ళా బయటికి పోయి అదే శంట కాల్చాలా, అదే తిప్పుడు తిప్పాలా, అదే మోతలు మోయాలా. ఆయన సన్నిధానంలోనే ఆనందిస్తూ ఉంటే అప్పుడు అనిపించింది, నేను నిజంగా అనుకునేవాడిని, ఈ గొప్ప అంటే సేవకు వచ్చిన కొత్తలో ఈ వాక్యం చదువుతుంటే ఆయనేమో ఆయన సన్నిధానంలో 24 గంటలు ప్రార్థించాలంటే ఎట్లా ప్రార్థిస్తాము? ఆయాసం రాదు నాకు. నేను అనుకునేవాడిని, ఎట్లా ఉంటాం 24 గంటలు దేవుని స్తుతిస్తూనే ఉంటారంట, దేవుళ్ళు ఆనందిస్తూనే ఉంటారంట. అసలు ఇది సాధ్యమేనా? ఈ పరలోకం కంటే భూలోకమే బాగుంది అనిపించింది నాకు. భూలోకంలో ఏం చేయొచ్చు? ఒక 2 గంటలు గట్టిగా చర్చిలో కళ్ళు మూసుకుంటే ఇంకా రోజంతా ఏం చేయొచ్చు మనది. నాకు అనిపించింది సేవ చేసిన కొత్తలో, ఇది ఎక్కడ కనపరా బాబు, ఇది ఎక్కడ కనపరా బాబు? 24 గంటలు దేవుని ఎలా స్తుతిస్తారు? 3 దినాలు మొన్న ఫాస్టింగ్ చేస్తే అనిపించింది 24 గంటలు కాదు, ఎన్ని గంటలు ఉన్నా కూడా ఆయన సన్నిధానంలో అస్సలు విసుగనేది రానే రాదు. ఆనందించదు నీలో అనుదినము కృపనుంది, ఆరాధించక నిన్నే ఆనందధ్వనులతో. ఇంత సహవాసం చేశాను. ఈరోజు ఆ సహవాసం ఉపవాసం చేస్తే నీకుందా? ఓ లవ 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 మన ఉపవాసం ఏంటి తెలుసా? యెషయా గ్రంథం 58 మన ఉపవాసాలు. ఉదయం లేచి దేవా తండ్రి స్తోత్రము, టైం అయితే 8 నాకు 7 గంటలకు లేచి అది కూడా 7 గంటలకు లేచి టపటప్పుడు స్నానాలు చేసేది, వేసుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకనామమున క్యాలెండర్ కలిపి దేవా ఉపవాసం ఉంటున్నా. ఆఫీసులో అంతా బంద్ చేయి. మళ్ళీ మధ్యలో ఎప్పుడో దేవుడు గుర్తుకు వస్తాడు. ఈరోజు నేను ఉపవాసం ఉన్నా కదా, ఆ దేవా స్తోత్రమైన 3 గంటలకు ఒకసారి తాగుదామంటే స్తోత్రం అనుకుని తాగేస్తాను. మళ్ళా సాయంత్రం గుర్తుకు వస్తుంది, ఎప్పుడు తిండి తినాలి కాబట్టి. మళ్ళీ సాయంత్రం వచ్చి దేవా స్తోత్రం, నీకు స్తోత్రం, నా గాత్రం ఏం చేస్తాం? ఇది ఉపవాసం కాదండి, ఉపవాసం కాదు. నీ సహవాసం ఆఫీస్తో కాకూడదు, నీ సహవాసం వ్యక్తులతో కాకూడదు, నీ సహవాసం నీ పిల్లలతో కాకూడదు, నీ సహవాసము నీ వ్యాపారాలతో కాకూడదు, నీ సహవాసము ఇంకా అనేకమైన వాటితో కాకూడదు. నిజమైన ఉపవాసము నువ్వు అరగంట ఉంటే అరగంట ఎవరితో ఉండాలి? ఉపవాసాలు ఉంటారు, నిద్రేస్తా ఉంటారు. నేను కొంతమంది నాకు ఎందుకో ఇది పనికి మాల జాలి హృదయం అనిపిస్తుంది. ఒకసారి నాకు కలిగే హృదయాన్ని నాకు నేనే తిట్టుకుంటా. నువ్వు కరెక్ట్ కాదురా, నీ హృదయం మంచిది కాదు, నన్నే తిట్టుకుంటాను. ఎవడు నాకలంటే ఉపవాసంలో ఏం చేయాలి? కొంచెం కడుపు కాదు కదా. సిస్టర్ గారు సంఘంలో సిస్టర్ గారు ఉపవాసం ఉంటే అందరికీ ఒక్కసారి హడల్ పిండేస్తారు. నాకు హడల్, మన పిండి సముద్రంగా ఆయన అనుకుంటాను. నేను ఉపవాసం ఉంటే మన సిస్టర్ గారి ముఖంలో జీవకళ వచ్చింది. ఏమమ్మా ఇంత జీవకళ? అబ్బా మీరు ఉపవాసం ఉంటే ఏమవుతుందో, టయానికి థమ్సప్లు వస్తాయి, టయానికి నిమ్మరసాలు వస్తాయి, టయానికి రాగి జావలు వస్తాయి, టయానికి బియ్యపు జావలు వస్తాయి, టయానికి ఛాయలు వస్తాయి, మొత్తంగా తాపుతావు. అది ఎందుకంటే నీ ప్రేమ అంటారు సచింది గొర్రె. వాళ్ళు ఏం చేయించే ఉపవాసం మంచిది అంటే ఒకసారి మంచిది అనుకోవచ్చు, ఒకసారి చెడ్డది అనుకోవచ్చు. నాకే బాధ అనిపిస్తుంది, ఇంత చాలు నీకు ఎందుకురా దరిద్రుడా అనిపిస్తుంది. కొన్నిసార్లు కఠినంగా వృద్ధించడం మంచిది అనిపిస్తారు. అతి ప్రేమ అతి కరుణ కూడా ఒక్కొక్కసారి ఆయాసమే. ఇప్పుడు ప్రేమ అయిపోయినా అడగండి, నెక్స్ట్ ఒక 3 days ఉపవాసం ఉండాలి. బ్రదర్ వైపు ఎంతమంది చేతులు, సిస్టర్ వైపు ఎంతమంది చేతులు చెప్పండి. మొత్తం ఇనామినస్గా నా వైపు వస్తారంట. ఇంకెవరు ఉండరు. ఒకవేళ పోతే అంత ఉంటుంది, కృతజ్ఞత ఇస్తారు, వెళ్ళిపోతారు తప్ప ఇంకెవరు ఉండరు. అంతా నా పక్షమే. ఎందుకో అన్న ఉండే సమృద్ధి, సంతోషం. కానీ పొద్దు వ్యక్తికి నువ్వు చేయాలి.
నేను ఉపవాసం ఉంటే సహవాసం చేపిస్తా. ఇదైతే వాస్తవం. ఎవరితో సహవాసం చేపిస్తా? దేవుడితో సహవాసం చేపిస్తా. ఈరోజు మన సహవాసమే దేవుడు అయ్యాడు. ఉపవాసం ఉంటే ఎవరు అయ్యాలి? మన సహవాసమే దేవుడు. ఈరోజు నువ్వు ఉపవాసమైన పేరుతో ఎవరితో సహవాసం చేస్తున్నావు ఆలోచించు. నువ్వు అపవాదితో సహవాసం చేస్తూ ఉపవాసం ఉండి నీకు నువ్వే ఏం చేసుకుంటున్నావు? తల మీద నిప్పులు పోసుకుంటున్నావు. ఉపవాసం ఉంటే ఆ రోజు పని మానేయండి. 1 గంట ఉంటావా? 1 గంట మానేసి ఆ 1 గంట దేవుని అంటి పెట్టుకోనండి. ఆ 1 గంట దేవునితో గడుపు. ఆ 1 గంట దేవుని స్తుతించు. ఆ 1 గంట దేవుని మహిమపరచు. ఆ 1 గంట దేవుని ఆరాధించు. ఇదే చేస్తాయి పూర్వీకులు చేసినవి కూడా, మన ఆది అపోస్తులు చేసినవి కూడా ఇవే. ఈరోజు నీ సహవాసము ఎవరితో? నేను ఉదయం అంతా ఎతికాను, తిప్పుతున్నాను. ఎక్కడ మోషే గారు ఎక్కడ బ్రేక్ ఇచ్చావు? బ్రేక్ లేదు. 20 నుంచి 32 వెళ్ళిపోయింది అంటే 40 డేస్. ఆయన దిగుతుంటే ఆ ప్రకాశాన్ని చూడలేకపోయారు చివరు. ఆయన ఏం చేసినాడు? ముఖాన్ని కప్పుకున్నాడు. నాకు అనిపించేది నిజమే సాధ్యమా? 3 రోజులు పాసు మేము ఉండి ఉపవాసం. 2 రోజులు పాసు, 3 రోజులు ఉపవాసం ఉండి బయటికి వెళ్ళి పేదలకు అంతా పంచొచ్చి ఇంటికి వచ్చి ఫోటోలు దిగుతుంటే అదెందుకు నా ముఖంలో, అదెందుకు తేజస్సు. అప్పుడు అనిపించింది 3 రోజులకి ఎత్తుంటే 40 రోజులకు మోషే గారి ముఖం ఎట్టుండేదో. చందమామ లాంటి ముఖం, తేజస్సు కలిగిన ముఖం. అప్పుడు అనిపించింది సత్యమే. ఇలా నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఒక్కసారి నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకో. నువ్వు ఎంత సమయం ఉంటున్నావు అనేది ముఖ్యం కాదు. అందుకే యెషయా గ్రంథం 58లో దేవుడు ఘోష. నువ్వు ఉపవాసం ఉంటే నీ ఉపవాసం నేను అంగీకరిస్తానా? చదవండి, 58వ అధ్యాయం చదవండి. ఈ సంవత్సరం చాలా మందికి యెషయా గ్రంథం 58 వచ్చింది. అంటే వాడు ఎలాంటి జీవితం అంటే వేషధారణ తత్వ జీవితం అని. ఏం జీవితము? వేషధారణమైన జీవితము. దేవుడు అంటాడు వేషధారలాగా ఉండొద్దు, యథార్థంగా నువ్వు ఉండని. నిజమైన ఉపవాసం అంటే యథార్థమైన ఉపవాసం. అది నువ్వు చేయగలగాలి. ఈ సహవాసం దేంతో జ్ఞాపకం చేసుకో. మొట్టమొదటిగా ఉపవాసం ఉంటే ఎలా ఉండాలి? దాంట్లో ఈరోజు 1000 ఇచ్చిపోకూడదు. ఉపవాసం ఉండి కూడా ఎట్లా చేయాలి? 1000 రూపాయలు సంపాదిందే ఇచ్చిపోకూడదు. నేను సేవకు వెళ్ళ కొత్త ఇదే. అదేందో ఓరాక్షన్ ఉపవాసం నాకు తెలియదు, నాకు తెలియదు బైబిల్ గురించి. ఒడ్డు పని చేస్తా ఉన్నా, బాటిల్ లేదా పని, భయంకరమైన లేబర్ పని చేసి వచ్చాను. నా పని చూస్తే ఇప్పుడు నేనేనా అనిపిస్తాను. ఆ పని చేస్తూ ఉపవాసం, అదేందో వేషధార ఉపవాసం నాకు తెలియదు. ఉన్నా దయచేసి అలా ఉండొద్దండి. ఇప్పుడు తెలుసుకుంటా కాబట్టి చెప్తున్నాను మీకు, ఉండొద్దండి. ఉపవాసం ఉండాలంటే నీ దేవుడి సన్నిధానంలో నువ్వు ఉండు. లేదంటే నీ కుటుంబంలో నువ్వు ప్రత్యేకంగా ఏం చేయాలి? దేవుడితో గడుపు, ఆయనతో సహవాసం చేయాలి. ఎలాగైనా సహవాసం చేయాలి. కానీ ఈ సహవాసం ఎవరై ఉండాలి? దేవుడితో ఉండాలి. గుర్తుపెట్టు. మూడవదిగా చూద్దాము. ఉపవాసం అంటూ మూడవదిగా ఫస్ట్ ఏం చేయాలి? ఉపవాసం ఉంటే మనము హృదయాన్ని స్థిరపరచుకోవాలి. రెండవదిగా సహవాసము చేయాలి. ఏదా చేయాలి? సహవాసం. నువ్వు అందరూ ఉపవాసం ఉన్న అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి. నువ్వు జాబ్ చేస్తున్నావా? నీకు ఒక్క దినం దేవుని కొరకు సెలవు పెట్టు. ఒక్క దినం దేవుని కొరకు సెలవు పెట్టి ఏం చేయాలా? నీ గదిలో నువ్వు బయటికి రావుతావు. తలుపు వేసుకొని పాటల పుస్తకం తీసుకొని బైబిల్ పెట్టుకొని నువ్వు దేవుని స్తుతించుకుంటూ ప్రార్థించుకుంటూ వాక్య పఠనం చేయి. ఇదే మొట్టమొదటిగా నీ హృదయాన్ని స్థిరపరచుకోవడం. రెండవదిగా ఏం చేయాలి? మూడవదిగా ఉపవాసం చేస్తూ మనం చేయవలసిన మూడవదిగా దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమున చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. చాలు. హల్లెలూయా. మూడవదిగా మనం ఉపవాసము చేస్తూ ఏం చేయాలి?
మూడోదిగా మనం ఉపవాసం ఉంటే ఏం చేయాలి? దానియేలు గారు ఏం చేశారు? తలకాయ గారు తన పాపములను దేవుని సన్నిధానంలో ఏం చేస్తున్నాడు? ఒప్పుకొంచున్నాడు. ఈరోజు నువ్వు ఉపవాసం ఉంటూ మూడవదిగా ఏం చేయాలి? ఏం చేయాలి? కొంతమంది అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, గుడ్డివాడట, గుడ్డివాడికి ఏం చేస్తున్నాడు? దారి చూపిస్తున్నాడట. నీకే కనపడదు, నువ్వు ఎవరు చూపిస్తా ఉన్నావు? ఈరోజు నీవే పాపంలో బ్రతుకుతూ, ఈరోజు నువ్వే పాప కార్యాలు నీ హృదయంలో ఉంచుకొని నువ్వు ఇతరులకు విజ్ఞాపన చేస్తే నీ విజ్ఞాపన నెరవేర్చబడుతుందా? నెరవేర్చబడుతుందా? నెరవేర్చబడదు. అందుకు ఏం చేయమనంటున్నారు? నువ్వు ఉపవాసం ఉంటూ మూడోదిగా నువ్వేం చేయాలి? నీ పాప తలంపులను, నీ పాప క్రియలను, నీలో ఉండే మలినత్వం అంతటినీ నువ్వు విడిచిపెట్టాలి. దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మూడవదిగా మలినత్వాన్ని విడిచిపెట్టడం. ఉపవాసం చేస్తూ మనలో ఉండే పాపాలని, మలినత్వాన్ని ఏం చేయాలమ్మా? విడిచిపెట్టాలి. దానియేలు భక్తులు అదే చేస్తున్నాడు. ఉపవాసం ఏం చేస్తున్నాడు? అతని సంఘము, ఇశ్రాయేలు ప్రజల పాపములు, దానియేలు పాపాలన్నీ ఒప్పుకుంటున్నాడు. ఒక స్త్రీ దేవుని పాదాల మీదకి వచ్చి పడి ఏం చేస్తా ఉంది? పాపాలు ఒప్పుకుంటూ ఎట్లా ఒప్పుకుంటుంది? ఒక్క మాట లేదు బా. ఆ ముగి భాష ఏందో ఆయనకు మాత్రమే వస్తుందేమో. హృదయ అంతరంగ రహస్యం కలిగిన దేవుడు ఆయనే. ఈరోజు నీ పాపాలను ఒప్పుకోవాలి. పాపాలు ఒప్పుకోవడానికి సమస్య ఉందా? ఉందా? దయచేసి మీ పాపాలు బహిర్గంగా ఒప్పుకోవద్దండి. మీకు ఇచ్చే సలహా నేను అదే. మీ పాపములు బైబిల్లో ఎందుకు ఆ స్త్రీ అలా ఒప్పుకుంది తెలుసా? తన పాపాలు అందరి ముందు తాను ప్రభువుకు చెప్పింటే ఏమైంది తెలుసా? ప్రతి ఒక్కడు ఆమెను ఇంకా నీచంగా, ఇంకా సఖ్యంగా చూస్తారు. అవసరం లేదు. నీ పాపాలు ఒప్పుకునే పద్ధతి ఒకటి ఉంది. ఏంటి? మౌనం. ఇది ఇది మానిపోయినప్పుడు ఏదొస్తుంది తెలుసా? మనకి నోరు ఆగిపోయినప్పుడు ఏదొస్తుంది తెలుసా? ఈడొస్తుంది, ఈ నుంచి వస్తాయి. ఇది మాట్లాడేందుకు ఇది రాదు. ఇది ఎప్పుడైతే ఆపుతామో ఇక్కడ నుంచి జీవదారులు వస్తాయి. ఏమొస్తాయి? జీవదారులు లోపల నుంచి బయటికి వస్తూనే ఉంటాయి, ఏడుస్తూనే ఉంటాయి. నేను ఆరాధన చేస్తూ ఉంటే అందరినీ చూస్తూ ఉంటాయి కదా, మౌనంగా ఉండి చాలామంది ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ సంతోషం అనిపిస్తూ ఉంటారు. మనకి బా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు నీ పాపాలు బహిర్గంగా ఒప్పుకోవచ్చు. నువ్వు చులకనైపోతావు. నీ పాపాలు ఇతరులకు తేయాల్సిన అవసరం లేదు. ఉపవాసం ఉండి నువ్వు పాపం కొరకు నువ్వు ఏం చేయాలి? మొరపెట్టాలి. దేవా, యేసు రక్తం వచ్చా ప్రతి పాపమును కడిగి శుద్ధీకరిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 5:9 ఉంటుంది. మనకి జీవాన్ని ఇచ్చేది యేసు రక్తము. ఇలా రక్త ప్రోక్షణ నీ పైన పడాలని ప్రార్థించు. నీ పాపాలు మైకి పెట్టి అరవచ్చు. నువ్వే నీచపడతావు, నువ్వే వేదన పడతావు. నీ పాపాలు ఎవరికి తెలియాలి? దేవునికి తెలిస్తే చాలు. చాలా మంది సేవలకు చెప్తా ఉంటారు. కొన్ని సినిమాలలో కూడా మీరు తెలియకుండా చూడవచ్చు. ఒక బాక్స్ పెట్టి ఇచ్చారు. బాక్స్లో సేవకుడు కూర్చుంటే వీళ్ళు పోయి ఏం చేస్తారు? రోమన్ క్యాథలిక్ సంఘాలు ఏం చేస్తారు? వెళ్ళి ఆ కట్టెన వేసుకుంటాడు. సేవకుడు కనపడాడు. వీళ్ళు వెళ్ళి ఆ కట్టెన దగ్గర అన్నీ చెప్తుంటారు. ఎవరికి? సేవకుడికి. సేవకుడికి చెప్తే ఏమన్నా వస్తుందా? నీ దిగులు చెప్పు, నీ చింత చెప్పు సేవకుడికి. దాని కొరకు ప్రార్థిస్తాడు. నీ పాపం చెప్పవలసింది చెప్పవలసిన వ్యక్తికే. ఎవరికి చెప్పాలి మీ పాపము? సేవకులకు చెప్పొద్దండమ్మా. మీ పాపాల సేవకులకు చెప్పొద్దు. నేనే చెప్తాను, మనం చెప్పొద్దండి. మిమ్మల్ని చులకనగా చూస్తారు, మిమ్మల్ని బలహీనంగా చూస్తారు. మిమ్మల్ని మీరు మారినా కూడా మిమ్మల్ని అదే దృష్టితో సేవకులని చూస్తారు. సేవకులను పైనుంచి దిగిరాలా? పైనుంచి దిగించింది ఒక్కడే. పైనుంచి దిగించింది ఒక్కడే. ఎవరైనా ఆయనకి చెప్పండి. ఆయన నీ చింతన సేవకుడు చెప్పు, నీ కొరకు ప్రార్థిస్తాడు. ఆ రైట్ మీకుంది. కాలం పట్టుకుని అడగండి, నాకు ఈ సమస్య ఉంది, నా కొరకు ప్రార్థించాను. ఎందుకంటే సేవకుడు ఉండేది ఎందుకు? మీకోసమే. మీ ఇంటికి పిలిస్తే సేవకుడు రాలేదని చెప్పండి. ఆయన కంప్లైంట్ ఇవ్వండి. దోగాడు కూడా వస్తాడు సేవకుడు.
మీకు రైట్స్ ఉన్నాయి, యూ హ్యావ్ రైట్స్. అంటే మీకు సేవకుడు కాలం పట్టుకుని ఉత్సవాలు లాక్కపోయారు. కొంతమంది అట్టటోళ్ళే మన సంఘంలో అన్న చెప్పినాడు కాలం పట్టుకుని లాక్కపోకుండా ఈడ్చుకొని పోమన్నారండి. అట్ట కాదు దాని సమస్య. అనగా మీకు హక్కు ఉంది అంతే. కానీ మీ పాపములు ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? కేవలం క్రీస్తు దగ్గరే ఒప్పుకోవడం. మీ పాపల పైకి తెలియాల్సిన అవసరం ఎవరికి లేదు. కానీ ఇక నువ్వు ఉపవాసం ఉండి ఏం చేయాలి? దానియేలు వలె పాప విమోచన కొరకు కూడా పెట్టాడు. దానియేలు చదవండి అధ్యాయం అసలు అద్భుతం. ఉపవాసం ఉంటే ఎలా జీవించాలని దానియేలు గ్రంథంలో ఆ 9వ అధ్యాయంలో ఆయన చేసిన అనుభవాలు అద్భుతం. ఒక్కటి కాదు, ఎన్ని పాపాలు ఈ 9వ అధ్యాయంలో ఎక్కడి నుంచి 6వ వచనం నుంచి చూస్తే దగ్గర 20వ వచనం వరకు పాపాల గురించి ఒప్పుకుంటాడు. మేము తప్పు చేశాము, మేము పాపం చేశాము. ఎంత గొప్పవాడు. ఇది బైబిల్లో ఎందుకు దేవుడు రాయించాలంటే ఇలా మీరు కూడా ఒప్పుకోవాలి సంఘం గురించి రాయించండి తప్ప మీ పాపాలన్నీ 10 మందికి చెప్పమని కాదు, 10 మందికి చెప్పమని కాదు. నీ పాపము ప్రభువుకు తెలిస్తే చాలు. నువ్వు ఉపవాసం ఉండి 3వదిగా ఏం చేయాలి నాయన? నీలోని మలినత్వానంతటినీ విడిచిపెట్టేయండి, ఒప్పుకోండి, యేసు రక్తంతో కడగబడండి, పొడపెట్టండి, గోజాలండి. మీకు ఒక డౌట్ రావచ్చు, ఉపవాస దినాలు 3 రోజులు చేసినామన్నా, మళ్ళా గురువారం వచ్చిందన్న, మళ్ళీ ఉపవాసం, మళ్ళీ మేము పాపాలు ఒప్పుకున్నాం కదా, మళ్ళీ ఈరోజు కూడా ఏం చేయాలా? పాపాలు ఒప్పుకోవాలా? రోజు ఒప్పుకోవాలి. ఏం చేయాలి? రోజు ఒప్పుకోవాలి. రోజు పాపం చేయమని ఉంటున్నారా? పాపం అంటే మీకు ఏందో వ్యభిచారమో, జారత్వమో, దొంగతనమో కాదు. పాపం అంటే ఏంటమ్మా? ఆజ్ఞ. ఇది ప్రతిదినం మనం చేస్తూనే ఉంటాం, మనకి తెలియకో చేస్తూనే ఉంటాం. ఒప్పుకోవటం అనేది చాలా మంచిది. ఒప్పుకోవటం అనేది చాలా మంచిది. ఒప్పుకోండి. తప్పు చేసినా ఒప్పుకోండి. వాదించొద్దు. వాదించే వాళ్ళు మూర్ఖులు, వాదించే వాళ్ళు అపవాదికి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు సేవకులైన నువ్వు తప్పు చేసావని చెప్పి సైలెంట్ అయిపోవాలి. నేను తప్పు చేసేవా? వాదించొద్దు. వాదిస్తే అపవాది ఆత్మది. వాదించే ఆత్మ ఏంటి? అపవాది ఆత్మ. చోటు ఇవ్వద్దండి. లోబడండి. అసలు లోబడిలో ఉండే ఆనందము ఎందులో ఉంటుంది? ఏసీ చెప్తే లోబడతారు, సేవకులు చెప్తే లోబడరా? మేమెందుకున్నామా? మీరే వచ్చి మీరే ఆరాధన చేసుకోండి, మీరే వాక్యాలు చెప్పుకోండి, మీరే ఒప్పుకోండి. మేమెందుకు? మీకు వీఆర్ రిప్రజెంటేటివ్స్ ఫర్ యూ. మేము దేవుని దగ్గర నుంచి మీ కొరకు ఉన్నవాళ్ళు. సేవకులు చెప్పినది కూడా మీరు పాటించాలి. అది నా సేవకుడు వాక్యానుసారంగా చెప్తున్నాడో వాక్యానుసారంగా చెప్పట్లేదో కూడా తెలుసుకునే దాన్ని. పోయి సేవకుడు చెప్పండి, పోయి చాలా మంది బాయిలు దూకమని దూకేస్తారు. వద్దు నాయన మీరు దండం పెడతా, అక్కడ దూకమని కాదు. వాక్యానుసారంగా ఏదైనా చెబితే అది పాటించడానికి ఇష్టపడండి. కనుక నీ పాపాలని మీద ఉంచుకోదు. ఉపవాసం అంటే ఏం చేయాలి? నీ పాపం నీ పైన ఉంచుకోవద్దు. ఎవరికి ఇచ్చేయాలి? శుద్ధీకరణ కూడా ఎంతమంది రుచి చూస్తున్నారో తెలియదు, కానీ రుచి చూసిన వాళ్ళకి శుద్ధీకరణ కూడా అది మీరు మిస్ అవుతున్నారంటే మీ జీవితంలో చాలా కోల్పోతున్నారు అంట. శుద్ధీకరించుకునే అంత సంతోషమో ఎందులో ఉండదు. నిన్న రాత్రి ఎంతమంది శుద్ధీకరణ గుడిలో పాల్గొన్నారు? ఎంతమంది ఆనందించారా? పాపాలు ఒప్పుకున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత శ్రమ పడుతున్నారో కనీసం ఒక్కసారన్నా మీ హృదయానికి తాకిందా? ఆలోచించారు. ప్రతిదినము చేయాలి. ఇది ప్రతిదినము చేయాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, క్రైస్తవుడు పడకూడదు ఏంటి తెలుసా? చెప్పండి. సుఖమా? చింత. క్రైస్తవుడికి సుఖం వద్దా? సుఖం ఉండాలా? క్రైస్తవుడు ఎప్పుడు శ్రమలే పడాలా? లేదండి, సుఖాలు కూడా ఇస్తాడు. క్రైస్తవుడికి సుఖాలు లేవనుకోదండి. ఆయన నువ్వు పిలిచిందే నిన్ను సుఖ పెట్టడానికి. చింతించకూడదండి క్రైస్తవుడు. చింతలో దేవుణ్ణి చూడలేరు, చింతలో ఆనందించలేరు, చింతలో సంతోషించలేరు, చింతలో ఏమీ చేయలేరు. నేను మీకు తెలుసు లేదో చిన్న సాక్షి చెప్తున్నాను, చెప్పాలని కాదు,
చెప్పొచ్చు, సంఘమే కాబట్టి చెప్పవచ్చు. నిన్న కరెక్ట్ చర్చి రెంట్ వరకు ధనం అయితే సంపాదించి, కష్టపడి సంపాదించి, ప్రార్థనలతో సంపాదించి పెట్టుకున్నాను. ఈరోజు ఏంటి? బల్ల ఆరాధన. ఈరోజు బల్ల ఆరాధన అంటే ఏం పెట్టాలి? సంఘంలో ఏం పెట్టాలి? సాపాటు పెట్టాలి. మేము ఎప్పుడు అంటే దేవుడు మాకు నేర్పించి అనుకోవాలి. ఎప్పుడు నేను సహోదరుడు షేర్ చేసుకుంటాం, విశ్వాసుల మీద పెట్టడానికి ఎక్కువగా ఇష్టపడము. నిన్న వాడు వేదంతో ఉన్నాడు, నేను దిగులతో ఉన్నాను. ఎందుకంటే డబ్బులు ఉంటే నేను ఎప్పుడు లెక్క చేయను. సిస్టర్ గారు వచ్చి ఇదే సమయంలో కూర్చున్నాడు, ఎన్ని శోధనలు ఎన్ని పరీక్షలో. సిస్టర్ గారు వచ్చి ఇప్పుడు వచ్చి కూర్చున్నారు నా దగ్గర. బాగా వేదనగా ఉన్నాను. సరేపా చేసిరండి, కడితే కట్టడం లేదు, ముందు దేవుని పని చెయ్యాలి, ఆయనే చేస్తాడు. నేను వాగ్దానం, నేను చాలా నమ్ముతా వాగ్దానం అంటే చిన్న వాగ్దానం చూస్తున్నాను. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. సరే లిస్టేట్ రాసుకున్నాము. బ్రదర్ దగ్గరికి వెళ్ళాను, శ్యామ్ బ్రదర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే దేవుడు అద్భుతాలు చేస్తాడండి, ఆశ్చర్యకారాలు చేస్తాడు. నిజం చెప్తున్నాను. నిన్న వాడు ఒక రూపాయి పెట్టలేదు, నేను ఒక రూపాయి పెట్టలేదు. బ్రదర్ గుప్పెలు విప్పినాడు, ఆ కూరగాయలని బ్రదర్ ఫ్రీగా ఇచ్చేసాడు. అక్కడికి వెళ్ళేటప్పుడు ఎంత చింత అంటే, ఎక్కడో వేదన, ఎక్కడో దిగుతూ వచ్చేటప్పుడు నా ముఖం ఎంతమంది గమనించాలో తెలియదు, కానీ బాగా వెలిగిపోయింది వచ్చాక. అంటే ఏంటి? చింతలో మనం ఏది చేయలేము. మీరు చింతించొద్దండి. నేను ఇప్పుడు చెప్తాను, ఏడి గురించి చింతించొద్దండి. నీకు ఒక కష్టం వస్తుందంటే, ఒక శోధ నీకు వస్తుందంటే, నీకు ఏడుపు వస్తుందంటే ఆనందించు, సంతోషించు. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతావు అని అందు, దేవుడు అద్భుత కార్యాలు చేయబోతావు అని అందు. ఇది ప్రారంభం అనుకోండి. అవును, మా సేవకులకు నేను ఎప్పుడు నవ్వుకుంటా చెప్తా ఉంటా, చిన్నగా జోక్ చేస్తూ అంటా ఉంటాను. ఒరే దానియేలు, దేవుని కృప మన మీద మెండుగా ఉంటుందా అంట. వాడు అనుకుంటాడు, అబ్బా ఎంత ఆశీర్వాదం వస్తుంది, అన్న నోట వచ్చింది ఎందుకన్నా అని అడిగినాడు. వాడు మన పర్సులో ఎప్పుడు డబ్బులు గట్టిగా ఉన్నా ఆయన కృప ఎప్పుడు మనం వెంబడిస్తుంది. ఆయన పర్సు ఖాళీ చేపిస్తాడు. ఎట్లా అన్న, డాక్టర్లకు సమస్య ఉందంట, మనం చెల్లించాల్సిన సమయము దగ్గరకు వచ్చింది. ఎందుకన్నా ఈ బాధ అన్నాను అడుగుతాడు. ఎందుకన్నా మనకి కన్నీరు అంటే, కన్నీరు కార్చని క్రైస్తవుడు కాదండి. కన్నీరు కార్చని విశ్వాసిగా మార్చబడ్డాడు. ఇన్ని రోజులు సుఖంగా ఉన్నారేమో, కన్నీరు లేక 3 పూట్లు అన్నం తింటా సంతోషంగా జీవితాన్ని గడిపారేమో. ఈరోజు కన్నీరు వస్తుందేమో. క్రైస్తవుడిగా ఇప్పుడిప్పుడే మారుతున్నావు అని అర్థం. క్రైస్తవురాలుగా ఇప్పుడిప్పుడే వెళ్తున్నావు అని అర్థం. సైతాన్లు అనగా అపవాది దేవుని దగ్గరికి రానంత వరకు వాడు మిమ్మల్ని ముట్టాడు. దేవుని దగ్గరికి ఎప్పుడైతే మీ హృదయాలు తిప్పుతారో ఇంకా వాడికి ఏమొస్తుందో తెలుసా? మంట. ఆ మంటతో మనల్ని శోధించటము వదిలిపెడతాడు. అందుకే నెలకు ఒక్క మారన్న ఉపవాసం ఉండాలి. ఒక్క మారన్న ఉండాలి. ఆ ఉపవాసంలో నువ్వు మొర పెడతావు, ఆ ఉపవాసంలో నువ్వు శక్తిని పొందుకుంటావు, ఉపవాసంలో ఆశీర్వాదాన్ని పొందుకుంటావు, ఉపవాసంలో శోధనపై నీకు చేయాలి పొందుకుంటావు. క్రైస్తవుడు మానేయాల్సింది ఒకటే, ఏంటి? చింత. అదే నేను చెప్తున్నాను. నీ చింత సేవకుడికి చెప్పు, నీ బాధ సేవకుడికి చెప్పు, నీ పాపాన్ని చెప్పు. నీ చింత చెప్పు, నీ కొరకు మొర పెడతాడు, నీ కొరకు ప్రార్థన చేస్తాడు. నీ ప్రార్థనకు ఆయన ప్రార్థన తోడవుతాడు. నీ పాపం చెప్తే సేవకుడే హేళన చేస్తాడు, నేను జాగ్రత్త. సేవకుడే నేను నీచపరుస్తాడు, జాగ్రత్త. నీ జీవితము ఎలా ఉండాలి? క్రీస్తుకు దగ్గరగా ఉండాలి, సేవకులకు దగ్గరగా ఉండొద్దని నేను చెప్పే సలహా. సేవకులకు దగ్గరగా ఉండే ఏమైందో తెలుసా? నీ ప్రతి బలహీన సేవకులకు తెలిసినప్పుడు ఆయన ఆత్మలో ఉన్నప్పుడు సంతోషపడతాడేమో, కానీ ఆత్మను కోల్పోయినప్పుడు ఏం చేస్తాడు? నిన్ను, నీ కుటుంబాన్ని నీచపరుస్తాడు, గాయపరుస్తాడు. నేను అందుకే మీకు చెప్తాను, నేను ఒక సేవకుడినే. ఈడికి ఏమొచ్చిందిరా నాయన, ఈడు సేవకుడు ఈడే తీసుకుంటున్నాడు మీరు అనుకుంటారేమో. నేను సత్యం చెప్తున్నాను మీకు అంతే. క్రీస్తుని అంటుకోండి, క్రీస్తుని పెట్టుకోండి, క్రీస్తుని వెంబడించండి. మీ మలినత్వం అంతా పోయిపడి అక్కడ ఉన్న క్రీస్తు తప్ప ఎవరు చెప్పేదా?
చెప్పిందా? ఈరోజు నీ మల్లత్వం ఉపవాసంలో ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? నువ్వు ఉపవాసం ఉంటున్నావు అంటే మూడవదిగా నువ్వు ఏం చేయాలి? నువ్వు నీ పాపాలన్నీ దేవుడి దగ్గర ఒప్పేసుకో. నువ్వు యేసు రక్తంలో కడగబడి ఏమైపోతుందో తెలుసా? ఎర్రని రక్తము వలె నా పాపములు హిమము కంటే తెల్లగా మార్చితివి. ఎర్రని రక్తము వలె నా పాపములు హిమము కంటే తెల్లగా మార్చితివే. మన పాపాలు ఎట్లుంటాయంట? ఎర్రగా ఉంటాయంట. ఇప్పుడు మన పాపాలు దేవుడు ఎలా మారుస్తాడు? తెల్లగా హిమము కంటే ఐస్ గడ్డ కంటే తెల్లగా మారుస్తాడు. పాపం లేని ముఖం ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుందమ్మా? తేజస్సుతో సంతోషంగా ఉంటుంది. పాపం ఉన్నట్టు ముఖం పెట్టుతుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, అష్టావంకరులు మీ ముఖంలో కనపరచదు, అనగా పాపం నీ ముఖంలో స్పష్టంగా కనిపిస్తుందండి. దయచేసి అష్టావంకరుల ముఖాన్ని ఎప్పుడు పెట్టుకోవద్దండి. అంటే ఎంతని? 8 రకాల పాపములు మీ ముఖంలో నాకు కనిపిస్తూ ఉంటాయి. అందుకే చెప్తుంటే అష్టావంకరులు పెట్టుకోవద్దండి దయచేసి. ఉపవాసం ఉంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? ఏం చేయాలరా? ఉదయం దాదాపు కలిపే రాగములు సిస్టర్ రాగములు కనిపించుడు. హృదయాన్ని ఏం చేయాలి? స్థిరపరచుకోవాలి. రెండవదిగా అబ్బా సభలు వచ్చాలి, వెలుగి సహవాసం చేయాలి. రెండవదిగా మూడవదిగా ఏం చేయాలి? పాపాలు ఒప్పుకోవాలి. ఇది రేపు ఉపవాసం యవనస్తులు మీరు ఉండాలా. ఎగ్జామ్స్ మీ ఇద్దరికి ఎగ్జామ్స్ చెప్పినాక ఏం చేస్తుంది తెలుసా? నాతో పాటు మీరు ఉపవాసం ఉండాలి 3 రోజులు. ఎవరా ఉంటావా? నేను రాను వేడికి రాను అంటావా? వస్తాను, నాతో పాటు ఉంచాడు వాడు కూడా. హల్లెలూయా. నాలుగోదిగా చూద్దాం. నాలుగోదిగా మీరు చెప్పండి, లైన్ చదివిస్తాను, అప్పుడు మీరు చెప్తారా? ఓకేనా? ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకసారి. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా నా ముఖం నీ వైపు ఎత్తుకున్నటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలకు పైగా హెచ్చు ఉన్నవి, మా అపరాధం ఆకాశమంత ఎత్తుగా పెరిగి. ఇప్పుడు చెప్పండి, 4వ అంశం ఏదైతుంది? ఈజీ. 4వ అంశం ఏదైతుంది? అంటే ఆపోజిట్ వ్యతిరేక పదాలు చెప్పాలా? 4వదిగా ఏంటి? ఉపవాసం అంటే తగ్గించుకోవాలి. ఉపవాసం అంటే ఎంతమంది గర్వపడుతున్నారు? గర్వంతో ఉపవాసాలు ఉంటున్నారు. ఉపవాసాలు అంటే ఏం చేయాలంట? తగ్గించుకొని నా ముఖం ఆకాశం వైపు ఎత్తడానికి కూడా నాకు అర్హత లేదయ్యా. నువ్వు ఐఏఎస్ కావచ్చు, నువ్వు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, కానీ ఉపవాసం ఉంటే ఏం చేయాలి? ఒకటి ఆలోచించండి. ఒక రాజు ఉపవాసం ఉండి తగ్గించుకొని తన యొక్క పట్టణం కొరకు మొరపెట్టాడు. ఎవరతను? ఒక రాజు ఉపవాసం ఉండి తగ్గించుకొని తన పట్టణం కొరకు మొరపెట్టాడు. ఎవరతను? పట్టణం కొరకు మొరపెట్టాడు. పట్టణం నాశనం అయిపోతుంది, పట్టణం పాడైపోతుంది, దేశం పాడైపోతుంది. ఆ రాజు మోకాళ్ళని పట్టణం చెప్పుకొని పట్టణం అని మాట్లాడుతుంటే, సరే ఇంకొక చిన్న మీకు చెప్తాను. ఇంకొక చిన్న క్లూ ఇస్తాను మీకు. ఆ పట్టణాన్ని పాడు చేసే వ్యక్తి చాపగడుపులో దాక్కున్నాడు. ఇప్పుడు ఆ పట్టణం పేరు చెప్పండి.
నినివే పట్టణం రాజు ఏం చేశాడు? పాడైపోతుంది ఈ పట్టణం అంటే గోనెపట్ట కట్టులో తనను తాను తగ్గించుకుని దేవా క్షమించుని ఏం చేశాడు? మొరపెట్టాడు. నినివే పట్టణం వారు అన్యులండి, ఆయన కూడా ఏం చేశాడు? తగ్గించుకున్నాడండి. ఈరోజు ఎంతమంది తగ్గించుకుంటున్నారు? ఉపవాసం అంటే తగ్గించుకోవాలి. ఉపవాసం అంటే ఎంతకైనా మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. నువ్వు ఉపవాసం ఉంటే తగ్గించుకోలేకపోతే నువ్వు మామూలు రోజులు నువ్వు దొరుకుతావు, భూమి మీద దొరుకుతారు, ఆలోచించు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇద్దరి ప్రార్థన చెప్పాడు. ఎవరి ప్రార్థనలు? శుద్ధుడి ప్రార్థన, నీతిమంతుడి ప్రార్థన. నీతిమంతుడి ప్రార్థనలు తగ్గింపు లేదు, కానీ ఎవరి ప్రార్థనలు తగ్గింపు ఉంది? పాపి ప్రార్థనలో తగ్గింపు ఉంది. అన్ని పోయాయి. ఏం చేశాడు? గోనపట్ట కట్టుకొని బూడిద పోసుకొని కూర్చున్నాడు. ఎవరైనా? ఎవరు? దేవుడి సన్నిధానం తగ్గించుకుంటున్నాడు. ఇంకా మనం ఏం చేస్తాం? ఉపవాసం తగ్గించుకుంటున్నారా? అసలు ఉపవాసం ఉండేదే తగ్గించుకోవడానికి. అయితే మనలో తగ్గింపు వస్తుందా? అహమును చంపుకున్నవాడే యోగి, అహమును చంపుకున్నవాడే క్రైస్తవుడు, గర్వమును చంపుకున్నవాడే క్రైస్తవుడు, హెచ్చింపును చంపుకున్నవాడే క్రైస్తవుడు. ఈరోజు దేవుని దగ్గర ఉపవాసం ఉంటే తగ్గించుకో. దేవా నేను 3 దినాలు సరే నెలకొకసారి దశభాగాలు ఇస్తాయే ఉన్న దేవా అని ప్రార్థించు. అది నీతిమంతుడి ప్రార్థన. ఆ ప్రార్థన దేవుడు, ఆ ప్రార్థన కంటే ఎవరి ప్రార్థన దేవుడు వింటున్నాడు? సుంకరి ప్రార్థన కంటే. దేవా అసలు మనం ఇచ్చే దశభాగాలు ఏ పార్టీ ఆయన ఇస్తే మనం ఇస్తున్నాం. మన కిడ్నీలు ఆయనకి ఇస్తున్నామా? ఇచ్చి చూడండి, చూద్దాం. పూర్ణ నువ్వు మీ సంఘానికి కూడా కనపడదు. మీ దారిలో పోతే అడుగుతారు. మళ్ళా పట్టుకుంటే తాడేసి లాగి లేదు, కిడ్నీలో దొంగతనం చేస్తున్నాడు, క్రైస్తవ కిడ్నీలు దొంగతనం చేసి సేవకులను పెట్టారు. మళ్ళా యూట్యూబ్లో జాగ్రత్త చెప్తున్నాను మీకు. ఆయన ఇచ్చేదానికి ఇస్తున్నాం మనం. అది కాదు, నువ్వు తగ్గింపు కావాలి, నువ్వు తగ్గించుకోవాలి. దావీదు వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? చెప్పులు లేకుండా ఏం చేస్తున్నాడు? ఏడ్చుకుంటూ పోతా ఉన్నాడు. ఇక్కడ తగ్గింపు ఆయనకి. ఆయన శపిస్తున్నా ఏం చేస్తున్నాడు తెలుసా? శపించని, ఇది నా దేవుడి వల్ల జరిగే కార్యం తప్ప ఇంకొకటి కాదు. తన తప్పును తాను రియలైజ్ అయ్యేవాడే క్రైస్తవుడు, తగ్గించుకునేవాడే క్రైస్తవుడు. ఈరోజు ఎంతమంది ఉపవాసాలను తగ్గించుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. ఎంతమంది? మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఎస్తేరులో తీయండి. ఎస్తేరు తీయండి. ఉపవాసం ఉన్న కింది లైన్ చదవండి. ఉపవాసములు ఉన్న తర్వాత కింది లైన్ చదవండి. ఉపవాసం ఉన్న కింది లైన్ చదవండి. చూద్దాం ఎంతమంది చదువుతారు. నేను అడిగిన దానికి ఎన్నో అధ్యాయంలో ఉపవాసం ఉందండి? 4వ అధ్యాయం. దాని కింది లైన్ ఏది చదవండి. 5వ లైన్ మొదటిదే కదా. ఆ 3వ దినమందు ఎస్తేరు రాజభూషణం ధరించుకొని రాజనగరి యొక్క ఆవరణంలో చాలా హల్లెలూయా. అంటే ఉపవాసం ఉన్నప్పుడు ఆమె ఏం ధరించింది? వెరీ గుడ్. అందుగా ఉపవాసం ఎలా చేసిండొచ్చు? ఆమె తగ్గించుకొని చేసిండొచ్చు. ఉపవాసాలు అయిపోయిన తర్వాత ఆమె ఏం చేస్తా ఉంది? అప్పుడు ఆభరణాలు. మనలో ఉపవాసాలు ఉన్నామంటే నగలు దిగేసుకొని ఉపవాసాలు ఉంచారు, పూలు పెట్టుకుని ఉపవాసాలు ఉంచారు. అది ఉపవాసం కాదమ్మా. తగ్గించుకొని అన్ని తీసేసి ఇశ్రాయేలు ప్రజలు 33వ అధ్యాయం, 30 నిర్గమకాండ 33లో వారు రోధిస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం తీసేయమన్నాడు? వాళ్ళని ఆభరణాలన్నీ తీసేయండి. తగ్గింపు నేర్పిస్తా ఉన్నాడు దేవుడు. ఈరోజు ఉపవాసం ఉండి నిన్ను హెచ్చించుకుంటున్నామో ఆలోచించు. జాగ్రత్త, తగ్గించుకో.
ఎన్నది నెక్స్ట్ ఎన్నది అయినా 5 ఎన్నది 5 5 ఏమైనా చెప్పాలన్నా మీరు? మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలా? సరే, ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం, ఇది చూసి చెప్పండి 5 పాయింట్ ఏంటో. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనము. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. ఇప్పుడు చెప్పండి 5వ ఏదేంటది? ఫామ్ లోకి వచ్చేసారు, ఇంకా ఫామ్ లోకి వచ్చేసారు. 5వ ఏంటి రాసి కూడా? కన్నీటి ప్రార్థన అనుభవం కావాలి. ఉపవాసం ఉండి ఏం చేయాలి? కన్నీటి ప్రార్థించే అనుభవం ఉండాలి. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు కన్నీరు కార్చకుంటే నువ్వు ఉపవాసం ఉండి ఏం లాభం చెప్పండి? ఎంతమంది ఉపవాసం ఉంటూ కన్నీటి అనుభవంలోకి వెళ్తా ఉన్నారు? కొంతమంది నిజంగా నా దగ్గర జరుగుతూ ఉంటారు. నా కన్నీరు రాదన్నా, నా కన్నీరు రాదన్నా. నేను చెప్తుండే సలహా, నువ్వు మందిరానికి ఉపవాసం ఉండి మందిరానికి వచ్చేవాడు మీ ఆయన 4 తన్ను తిన్నారమ్మా, ఏమొస్తుంది? ఆటోమేటిక్గా ఏమొస్తుంది? కన్నీరు వద్దన్నా వస్తూనే ఉంటుందంట. ఉపవాసం వరకు 4 ఇంచేమైనా సరిపోతుంది. వస్తాయా? వచ్చేస్తాయి. ఈరోజు నువ్వు ఉపవాసం ఉంటావు, కన్నీటి అనుభవం లేకుంటే ఎలా? కన్నీటి ప్రార్థనలు లేకుంటే ఎలా? ఆలోచించండి. ఎజ్రా ఏడుస్తున్నాడు, ఉపవాసం మొరపెడుతున్నాడు. సంఘం కొరకు ఏం చేస్తున్నాడు తెలుసా? ఎజ్రా మొరపెడుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. కావాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు, సంఘమంతా ఏడుస్తూ ఉన్నారు. ఎక్కడ నాయన? ఇంకో చోట రాయబడింది, సీలు పెళ్లి చేసుకొని చిత్తానుసారంగా ఎలుగెత్తి ఇట్లనిది. ఇక్కడ ఎజ్రా 10:12, అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి అతనితో ఇట్లనిది, నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసి ఉన్నది. అనగా వారు పాపం చేశారన్నప్పుడు ఎలుగెత్తి మొరపెడుతూ ఏడ్చుచు వాళ్ళు ఉన్నారు. ఇదే 10వ అధ్యాయంలో నువ్వు ఇక్కడ 2వ వచనం కూడా చూడొచ్చు. ఏలాము కుమారులలో ఒకడు హేలు కుమారుడైన ఇక్కడ మొదటి వచనమే, ఇజ్రాయెల్లో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్ద కూడి వచ్చి బహుగా ఏడవగా. సంఘం అంతా ఏం చేస్తున్నారు? ఆ ఉపవాసాన్ని నేను ప్రార్థన చేయకుంటే మనోళ్ళు అలా చేస్తారు ప్రార్థన. ఒక కన్నీటి బొట్టు కూడా రాదు. ఎవరాదు? ఒక కన్నీటి బొట్టు కూడా రాదు. ఈరోజు ఏడవాలి. ఉపవాసం అంటే కన్నీరు ధారలై పారాలి. ఒక భక్తుడు ఏడ్చుకుంటూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే 15 సంవత్సరాల ఆయుష్యం దేవుడు ఇచ్చాడు. ఎవరైనా? వెరీ గుడ్. ఎవరు? ఏం చెప్పావమ్మా? యెహెజ్కేలా, నా తల్లి, నా బంగారు హిజ్కియా. ఏడ్పు అనేది క్రైస్తవుల ధన్యత. ఈరోజు ఏడుస్తున్నారా? మీరు ధన్యులు. మీరు ఏడుస్తున్నారా? యేసయ్య ఎక్కడున్నాడు? ఎంతగా ఉన్నాడు? ఇప్పుడు నువ్వు నిలబడ్డాలనుకుంటున్నారా? మీరు కూర్చున్నామనుకుంటున్నారా? ఎవరి మీద కూర్చున్నారు? కుర్చీలో అనుకుంటున్నారా? ఎవరి మీద? యేసయ్య మీద కూర్చున్నాడు. ఎలా తెలుసా? అదసలు ఇక్కడ కూర్చోబెట్టుకుంటారు చూసినా మనము, అలా ఇక్కడ కూర్చోబెట్టుకుంటాడు. నువ్వు ఏడుస్తున్నావంటే నువ్వు క్రైస్తవుడు అని అర్థం. ఏడు ఇంకా గట్టిగా కమరం పెట్టో. నువ్వు పెట్టే మొర అపవాది కోటలు కూల్చబడాలి. అపవాది పునాదులో కూల్చబడాలి. ఒక తల్లి కన్నీరు తన కుమారుని ఎక్కడ తీసుకుపోయిందంట? ఎక్కడికంట? పరలోకానికి తీసుకెళ్ళిందంట. ఈరోజు మన కన్నీరు మనల్ని ఎక్కడ తీసుకుపోవాలి చెప్పండి? మనల్ని ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు? భర్త కొట్టాడనో, భర్త సీర తేలేదనో, భర్త బిర్యానీ తేలేదనో, ఎన్నో. ఈరోజు నీ ఏడుపు సంఘం కొరకు అయిండాలి. ఈరోజు నీ ఏడుపు నీ ఆత్మీయ జీవితం కొరకు అయిండాలి. రోషం ఉండాలి క్రైస్తత్వంలో. మీకు రోషాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, నాకైతే ఉంది. ఎలాంటి రోషం తెలుసా? ఎవరన్నా పొందుకున్నది నేను పొందుకోలేకపోతే నిజంగా రోషపడతాను.
ఆత్మని పొందుకోలేకపోతే రోషపడతాను. వాక్యం ఎవరన్నా నన్ను ఒక్క వారం ఎందుకో నువ్వు సరిగ్గా నువ్వు చెప్పలేదని ఎవరన్నా అంటే రోషం వస్తుంది నాకు. ఆ వారం అంతా ఏడుస్తాను, పునాదులు కదులుతాయి వాక్యం చెప్తాను. రోషం ఉండాలి. నీ ఆత్మీయతలో ఎదుగుదలకు కన్నీరు కావాలి. దానికోసం రోషపడరు. ఎవరన్నా ఒక్క మాట సేవకుడు అంటే సేవకుడు మీరు పిలుస్తారు, మీసాలంటే వాడళ్ళు తిప్పుతారు, ఎవరని పాసుగులా అనిపిస్తారు. రోషం దాని మీద మీకు రోషము కాదు. రోషం అంటే నువ్వు పొందుకోలేని దాన్ని పొందుకునడమే రోషము. అది క్రీస్తులో ఉన్నది. కన్నీరు కాల్చో. నోయలు దేని గురించి కన్నీరు కాల్స్తారు కదా సార్, అడగండి కట్టి రాత్రి చెప్పాడు ఏడా దేనికోసం కన్నీరు కాల్చాడు. ఇప్పుడు టిప్ప నెక్స్ట్ రావాలా నీకు నేర్పిస్తాను అంటున్నాడు. ఈ అందరూ వచ్చినప్పుడు కొడతారేమో, నేను కొడితే. రోషపడండి, ఆ కన్నీరు కాల్చండి. అప్పుడే దేవుడు మిమ్మల్ని. మీ పిల్లలు అంటే రోషాలు వస్తాయి కదా. చిన్న పిల్లలు తల్లిదండ్రులు ఏమన్నా వాళ్ళ పిల్లలు అంటే పోయమ్మో ఎంత రోషాలు వస్తాయో నాకు అర్థం కాదు. ఇంటి నుంచి ఒక తను దాన్ని కిందికి పడైపోతే నాకు అవి కాదమ్మా రోషాలు. పిల్లల్ని ఆత్మీయంగా పెంచడమే రోషం. దాని గురించి ఆలోచించండి. ఐదోది ఇప్పుడు చెప్పండి, మనం ఫస్ట్ చూద్దాం, మర్చిపోతారు. ఫస్ట్ ఏంటి? ఉపవాసం. నిజమైన ఉపవాసం అంటే ఏం కలిగినారు? ఫస్ట్ హృదయాన్ని స్థిరపరచుకోవాలి. అందరికీ నా నాసైగా చూస్తాడు మా ఆయన. నేనే దొరికినా మా అన్నకు ఉంటాడు, చెప్పురా ఆత్మీయత పెరుగుతుంది సరేనా. ఫస్ట్ తెచ్చి హృదయాన్ని స్థిరపరచుకోవాలి. రెండోదిగా సహవాసం. ఎవరితో? నాతోనా? దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మూడోదిగా ఒప్పుకున్నారా? ఒప్పుకోండి, ఉపవాసాలు ఉంటుంది. నాలుగోదిగా తగ్గించిపో కలిగి ఉండాలి. ఐదోదిగా నీళ్ళు తారలై పారాలి. ఆరోదిగా చూస్తాము. ఆరోదిగా మీరే చెప్పాలి. నేను చిన్న హింట్ ఇస్తాను మీకు, మీరే చెప్పాలి. 119వ సంకీర్తన వాక్యం. 119వ కీర్తన నుంచి అంటే ఇవన్నీ ప్రార్థిస్తేనే వస్తాయి. ఉపవాసం అంటే ప్రార్థన. దేవుడితో సహవాసం ఎడ చేస్తావు? దేవుడితో సహవాసం ఎడ చేస్తావమ్మా? ప్రార్థనతోనేగా. పాపాలు ఎటు ఒప్పుకుంటావు? ప్రార్థనతోనేగా. కన్నీరు ఎట్ట కాలుస్తావు? ఇంకా ప్రార్థన గురించి నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పేది వచ్చి ఉపవాసం అంటేనే ప్రార్థన. ఆ భలే చెప్పారా. 119వ కీర్తన అంటే ఉపవాసం అంటే ఏం చేయాలా? వాక్యం. నువ్వు ఏదంత సహవాసం కలిగి ఉండాలా? వాక్యముతో సహవాసము కలిగి ఉండాలి. ఉపవాసంలో వాక్యం ఎంతమంది చదువుతారు? అసలు 119వ కీర్తనలో ఏముంటుంది తెలుసా? వాక్యము గురించిన అస్సలు అందుకే నా హృదయానుసారం. నేను వర్ణించలేను, నిజంగా వర్ణించలేను. నాకు కాదు. నీ వాక్యం నా కళ్ళకు దీపమాయను. యవనస్తులు దేని చేత నీ యొక్క నడవడికను సరి చేసుకుంటారు. నీ వాక్యం ద్వారానే కదా. ఒక్కటి కాదమ్మా, వాక్యం గురించి మొన్న ఎవరికో చెప్పారు కీర్తనలు. ఎవరికి వచ్చింది వాక్యం గురించి? సిస్టర్ గారికి వచ్చినట్టుంది. ధన్యురాలు. ఎంత ధన్యత. వాక్యానికి ప్రాముఖ్యత ఏంటి? ఇప్పుడు ఎందుకు మీరు వచ్చి మందిరాలకు వచ్చి తీసుకోమ్మా, ఇవి కావాలా పట్టమ్మా, తీసుకెళ్ళు నీ కార్యం చేయి. ఎవరున్నారా? వాక్యం. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి? వాక్యముతో సహవాసం. ఎందుకు వాక్యంతో సహవాసం చేయాలి? కొంతమంది వాక్యంతో మందిరాల్లో వాక్యం ఏమంటే ఏం చేస్తారు కదా సార్. అందుకే మన మందిరం ప్రత్యేకమైనది. అందుకే నేను ఒప్పుకోను. చిన్నోడు కూడా నా సైతం తిరగాల, వాళ్ళు కూడా చెప్పాలి. ఏ వాక్యం వింటే నిద్రపోనికి వస్తారు. కొంతమంది ఆవరించడానికి వస్తారు. కొంతమంది ఇక్కడ మాట్లాడుతుంటే కింద ఏంటి కత్తరించాలి వేస్తున్నారు. ఇది మన మందిరంలో జాంతనాయి. ఎందుకో నేను అందుకే మీరు బైబిల్ చదివేటప్పుడు బైబిల్ చూసే ఒప్పుకోండి. చదవాలా మళ్ళీ అప్పుడు ఎవరు వైపులా? నేను చెప్పే వాక్యం మీ హృదయ అంతరంగంలో స్థిరపరచబడాలంటే ఇది నాకు ప్రభు నేర్పించాడు. అందుకే మన మందిరంలో వాక్యము ఎందుకు మీకు తెలీదు. అందరూ బాగా వాక్యాలు చెప్తారు తెలుసా. మన మందిరం ఎందుకు బాగుంటుంది తెలుసా? వింటారు.
నువ్వు అదే వాక్యం వినకుంటే ఇంతకుముందు దానియేలు ఉండేవాడు. స్టార్టింగ్ మందిరం ప్రారంభించిందో అంటే నాకు చెప్తాడు ఆకలిస్తుంది కదా అనేవాడు. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? అబ్బా ఏందన్న వాక్యం సొంతలు ముగించినాడు. అసలు వాక్యం చెప్తుంటే ఆ మాధుర్యం ఎత్తుంది. ఎందుకు? అప్పుడు వినేవాడు కాదు, ఇప్పుడు వింటున్నాడు. వాక్యం వింటే ఒక అద్భుతం. వాక్యం వింటే నిన్ను సరి చేస్తుంది. వాక్యం వింటే నీ జీవితాన్ని మారుస్తుంది. వాక్యం చదివితే నీకు మార్గాల్ని సరళం చేస్తుంది. అందుకే వాక్యం వినాలి. ఉపవాసంలో ఏం చేయాలి? నేను సిస్టర్ గారు ఉపవాసం ప్రార్థన చేస్తుంటే చిన్న ఉదాహరణగా నేను సిస్టర్ గారికి 2 అధ్యాయాలు చదవని చెప్పాను. ఏమధ్యాయాలమ్మా? నా తలకాయ సంఖ్యాకాండము 16వ అధ్యాయము చదవని చెప్పాను. చదివింది బాగా. నేను రాత్రికి అదే వాక్యం చెప్పాను. నా ముఖంలో ఆ ప్రార్థన ఏమిసరికి తేజస్సు ఏందమ్మా ఇంత తేజస్సు అంటే నేను చదివింది నువ్వు చెప్తే నాకు ఇంకా బాగా అర్థమైంది. వాక్యం చదివింది చెబితే సేవకుడు ఎంత ఆనందం అనిపిస్తుంది తెలుసా? నిజం అర్థమవుతున్నది. అదేదో స్క్రీన్ వేసినట్టే, స్క్రీన్ వేసి మనకు కనిపించినట్టే. అందుకే ఉపవాసం అంటే వాక్యంతో సహవాసం చేయాలి. ఉపవాసం అంటే ఏం చేయాలి? తల్లిదండ్రులు నేర్పించాలి పిల్లలకి ఉపవాసాలు. స్కూల్ జీవితం కాదు. కరోనా వస్తే స్కూల్ కొట్టుకపోయినాయి. గుర్తుపెట్టుకోండి, కరోనా రాకముందు అనేవాళ్ళు స్కూలే జీవితం, చదివే ప్రపంచం అన్నారు. కరోనా వచ్చినప్పుడు స్కూల్ వద్దు, చదవద్దు, నా పిల్లడు ప్రాణంతో ఉంటే సాలుదేవన్. అవును, తల్లిదండ్రులు పిల్లలకు ఉపవాసాలు నేర్పించాలి. పక్కన కూర్చోబెట్టుకొని చదివే సంస్థ కాదండి. అపోస్తులు ఏం చదువుకున్నారు? పామరులు. వాళ్ళు ప్రపంచాన్ని మార్చాలి. అట్లనే చదివేద్దని చెప్పట్ల. అట్లీస్ట్ నెలకు ఒకసారి పిల్లలకు ఉపవాసాన్ని నేర్పించాలి. తల్లిదండ్రులు కూర్చోబెట్టుకొని వారికి ఉన్నప్పుడు ఇదే ఉపవాసం నువ్వు చేయి, నువ్వు ఇంకా గొప్పగా ఆడబడతావు దేవుళ్ళని నేర్పించాలి. వాక్యం చదివించాలి. ప్రతిరోజు పిల్లలు లేపి ఏం చేయాలా? పిల్లల్ని ప్రేమించొద్దన్నప్ప. దయచేసి నాకు వాళ్ళ కోపం వస్తుంది పిల్లల్ని ప్రేమిస్తే. నీ ప్రేమ పిల్లల్ని బాగు చేయాలి. నీ ప్రేమ పిల్లల్ని పాడు చేయకూడదు. నీ ప్రేమ ఉదయాన్నే పిల్లల్ని లేపాలి. ప్రేమ అంటే లేపి ఏం చేయాలి? బైబిల్ చదివించిన తర్వాత ఏం చేయాలి? స్కూల్ బుక్లు చదివేయాలి. క్యారలు కట్టి స్కూల్కి తరవాలి. ఇది ప్రేమ అంటే. కొంతమంది పిల్లలు వచ్చారు మన సంఘానికి. ఒక బ్రదర్ వచ్చేవాళ్ళు, 3 పిల్లలు, ఆడపిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉండేవాళ్ళు. పేరు వదిలేదు. ఏం నాయన మందిరానికి తొందర పిల్లలు 9 గంటలకు 9:30 లేస్తారు. అంత పిల్లలు సంకలు వేసుకుంటారు. పిల్లలు లేపడానికి వాళ్ళకు ఆటంకం అంట. పిల్లలు అధికంగా ప్రేమిస్తారు, పోతారు. ఏ మార్గంలో పోతారో ఆలోచించండి. క్రైస్తవుడు వేకుజాము లేచి పిల్లలు ఏం చేయాలి? చదివించాలి. ఈడు అనుకుంటున్నాడు, ఈ సంఘానికి మా ఆయన పొద్దు తీసుకొచ్చినాడు, నన్ను టార్చర్ పెంచడమే ఎన్న పని. మొత్తం తిరిగి టార్గెట్ అంతా నా పని వచ్చేది. రేపు నువ్వే అంటావు. ఒక సేవకుడు ఉండేవాడు, 24 గంటలు టార్చర్ పెట్టేవాడు. కానీ ఆ సేవకుడు వల్ల నేను బైబిల్ చదవడం నేర్చుకున్నా, ప్రార్థించడం నేర్చుకున్నా. ఈరోజు నేను నిలబడ్డానంటే మా ఆయన్నే కారణం వచ్చాడు. మంచిదే, నలగాల పిల్లలు ఏం చేయాలి? వేకుజాము లేచి బైబిల్ పట్టుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవుణ్ణి నడిపించాలి. పిల్లలకు నేర్పించాల్సిందే. పడుకోబెట్టడం కాదు, పిల్లలకు చేయాల్సింది. ఇప్పుడు ఆమె లేకపోతే ఆమె లేపినట్టు లేకపోతే పీకులాట. ఇంట్లో తల్లిదండ్రులు ప్రార్థన చేసుకోలేరు. జాగ్రత్త. కనుక మీరు గమనించండి, ప్రభుని యేసుక్రీస్తు వారు కొండ మీద ఉన్నప్పుడు ఎన్ని అధ్యాయాలు ఉన్నారు? కొండ మీద 5, 6. ఏం చేశారు కొండ మీద? వాక్యం ఉంది. 3 దినాలు సహవాసం చేశారు దేవుడితో. వాక్యం చాలా చక్కగా రాసిన పాట. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలోనే పదినీచును, కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమైయున్న దేవ వందనమయ్యా. మనిషి
మనిషి బ్రతికేది వాక్యం ద్వారానే. ఈ సంవత్సరం ఎంతమందికి బ్రతుకునిచ్చాడు వాక్యం ద్వారా దేవుడు? చిన్న అటముక్క చాలు ఈ సంవత్సరం అంతా మనల్ని బలపరచడానికి. అదేంటి? దేవుని వాక్యం. గమనించండి, ఉపవాసం అంటే దేంతో సహవాసం చేయాలి? వాక్యంతో. నేను చెప్పుకుంటూ పోతే ఇదే ఉంటారు, నన్ను కొడతారు. మీరు చివరాక ఏం చేస్తారు? నన్ను కొడతారు. వద్దు, చివరాకది చెప్పి ముగించేస్తాను. చివరాకది నేను రెఫరెన్స్ చెప్తా, మీరు అంశం చెప్పాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త, సిస్టర్ గారు, మత్తయి సువార్త 4వ అధ్యాయం ఏముంటది? చూడకుండా చెప్పాలి. శోధన. చివరాఖరికి ఏంటి? శోధన పైన ఉపవాసం ఉంటే మన శోధనలో పడకూడదండి. మన ఉపవాసం మనల్ని శోధనకి నెట్టకూడదు. చాలా మంది ఉపవాసం చేస్తే ఆగిపోతారు తెలుసా? శోధనలో పోతారు. కానీ మనం ఉపవాసం ఉంటే శోధన పైన మనకి ఏం రావాలి? జయం రావాలి. యేసుక్రీస్తు ప్రభువు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత అపవాది సాతాను తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు తెలుసా? శోధిస్తున్నాడు. ఈరోజు మీరు ఉపవాసాలు ఉంటే దాని తర్వాత మీకు వచ్చేది ఏంటి? శోధన. ఆ శోధన పైన మీరేం చేయాలి? జయం పొందుకోవాలంటే ఈ నేను చెప్పినవన్నీ మీరు పాటిస్తే ఏం చేస్తారు తెలుసా? శోధన పైన జయాన్ని పొందుకుంటారు. చివరాఖరికి శోధన పైన చేయమండి ఉపవాసం అంటే. మిమ్మల్ని శోధనలకు నెట్టే ఉపవాసం చేయొద్దండి. మీ ఆత్మీయతని పాడు చేసే ఉపవాసాలు చేయొద్దండి. మీ ఆత్మీయ భక్తులు నాశనం చేసే ఉపవాసాలు చేయొద్దండి. మీరు మనుషుల కొరకు ఉపవాసాలు చేయొద్దండి. సంఘాల కొరకు ఉపవాసాలు చేయొద్దండి. దేవుని కొరకు మాత్రమే ఉపవాసాలు చేయండి. నీ ఉపవాసము నీకు వెలిగించే ఉపవాసం కావాలి. నీ ఉపవాసము శోధన పైన జయాన్నిచ్చే ఉపవాసము కావాలి తప్ప నువ్వు ఇంకా శోధనలోనికి పడిపోయే ఉపవాసము నీ ఉపవాసము కాకూడదు. అలాంటి ఉపవాసాలే యెషయా గ్రంథము 58లో చేశారు. దేవుడు అంటున్నాడు, నువ్వు కాల్చుకునే కడుపు నాకు అవసరమా? వెలిగిన లేక హృదయాలు లేకుండా నువ్వు ఇచ్చే బలు నాకు అవసరం. ఈరోజు నీ ఉపవాసం దేవుడు అంగీకరించాలి. దేవుడు అంగీకరించాలంటే ఏమవుతుంది? ఏమవుతుంది? శోధన పైన నువ్వు విజయాన్ని పొందుకోగలవు. ఈరోజు ఎంతమంది ఇలాంటి ఉపవాసాలు చేస్తూ ఉన్నారు? తీసుకోండమ్మా, తీసుకొని కూర్చొని లాలించండమ్మా. ఒక లాలిపాట పాడండి. ఆయన ఈ పిల్ల సల్లగుడ్డ నాశనం చూసి నమ్మొద్దు, నేను కరగను. అర్థమైందే? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యారు నన్ను ఇటు శోధిస్తారు ఇల్లు, నేను పోతా శోధనలోనికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యవంశం ఏందైనా రాలేదు. వాక్యవంశం ఏంటి? చప్పట్లు కొట్టాలి గట్టిగా. వెరీ గుడ్. నిజమైన ఉపవాసం అంటే, నిజమైన ఉపవాసము చెయ్యాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఏం చేయాలి సిస్టర్ గారు? నా సైడ్ చూడాలి. మీరు బైబిల్ మర్చిపెట్టడంలో ఉన్నారు, తర్వాత ఏం చేసుకోవచ్చు. నా సైడ్ చూడండి. అమ్మా నేను బాగానే ఉంటానా? బాగానే ఉంటాను కదా, అందరు వికారంగా ఉండను కదా. చూడండి, నా సైడ్ చూసి మీరు చెప్పండి. నిజమైన ఉపవాసం చేయాలంటే ఫస్ట్ ఏం కలిగి ఉండాలి? ఏదన్నమా? హృదయాన్ని స్థిరపరచుకోవాలి. ఎంతమంది ఇప్పుడు రాబోయే ఉపవాసాలు హృదయాన్ని స్థిరపరచుకునే ఉపవాసాలుగా మార్చుకోబోతున్నారు? ఆలోచించండి. రెండవదిగా సహవాసం. ఎవరితో? దేవునితో సహవాసము చెయ్యి. నువ్వు గంట ఉన్నావా? గంట చెయ్యి. నువ్వు 2 గంటలు ఉన్నావు, 2 గంటలు చెయ్యి. అదే ఉపవాసం. అంతే. మూడవదిగా పాపాన్ని ఒప్పుకోండి. నీ పాపం ఎదుటి వాడికి తెలియకూడదు. నీ పాపం ఎవరికి తెలియాలి? నేను అన్ని రకాల చిన్న ఉదాహరణ చెప్పి వదిలేస్తాను. నేను అన్ని ప్రభుని చూశాను. ఒక తండ్రిగా చూశాను, ఒక సహోదరుడిగా చూశాను, ఒక భర్తగా చూశాను, ప్రభుని అన్నగా చూశాను, అన్ని రకాలుగా చూశాను. నేను ఒక్కటి మిస్ అయ్యి అనుకున్నాను,
అంటే బైబిల్ చదువుతున్నప్పుడు స్నేహితుడి వైపు బాగుండేది నాయన అని అనుకున్నాను. అనుకుని యోహాను సువార్త ప్రారంభించాను. అక్కడ 15వ అధ్యాయం అంటున్నాడు, నేను నీ స్నేహితుని. అప్పుడు నా హృదయానికి ఏమనిపించింది తెలుసా? గంతులేస్తే ఎందుకు నేను స్నేహితులుగాను నాకుంటే బాగుంటుంది అడిగాను తెలుసా దేవుని. తల్లిదండ్రులకు చెప్పుకోలేనివి, భార్యలకు చెప్పుకోలేనివి, భర్తలకు చెప్పుకోలేనివి, అన్నదమ్ములకు చెప్పుకోలేనివి ఎవరికి చెప్పుకుంటాం? స్నేహితులకు మాత్రమే చెప్పుకుంటాం. అది కూడా కంప్లీట్ చేశాను ఆయన. ఎలాంటి దేవుడు కదా! ఇది నాలాంటి వాళ్ళు ఉంటారనే ఆ మాట రాయించండి. ఒక స్నేహితుడు చెప్పుకున్నట్టు నీ పాపాలు చెప్పేసుకో, కడగబడతాయి. నాలుగోదిగా బ్రదర్ ఈరోజు బిర్యానీ నుంచి అంటున్నాడు, 4 అంటున్నాడు. నాలుగోది ఏంటి? తగ్గింపు. ఉపవాసం ఉన్నాడు, తగ్గించుకో, ప్రతి విషయం తగ్గించుకో. 5వదిగా అబ్బా సిస్టర్ కూడా మంచి 4 ఇళ్ళు ఎక్కువ తినొచ్చుంటుంది, సంతోషం. నీటి ప్రార్థన. 6వదిగా వాక్యానుసారమైన వాక్యంతో సమయాన్ని గడపటము. ఓకేనా? 7వదిగా శోధన పైన విజయాన్ని పొందుకునే ఉపవాసం మనము చేయాలి. మనందరూ లేచిన మీ హృదయాలు మీరు పరిశీలన చేసుకోండి. పాట ఎంతమందికి వస్తుందో? ఉపవాస ప్రార్థన పాట గుర్తుందా? నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. ఎలాంటి ఉపవాసాల అనుభవాలు కలిగి ఉండాలి అంటే నిజమైన ఉపవాసాల అనుభవాలు కలిగి ఉన్నప్పుడు మాత్రమే నీ ఉపవాసాన్ని దేవుడు అంగీకరించగలిగిన ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని మీ హృదయాలు మీరు పరిశీలన చేసుకోండి. పలుమార్లు వైదొలగినాను ఈ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను చేర్చినారు, అందుకే కైకొనుము దేవా ఈ నా శేష జీవితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం ఇదిగో దేవా నా జీవితం, నా పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, నా పాదమస్తకం నీకంకితం, నా పాదమస్తకం నీకంకితం. సమస్త మహిమ ఘనత మన ప్రభువైన యేసుక్రీస్తుకే కలుగునుగాక. మరి తండ్రి, కుమార